ఈ ఆఖరి దినమందు ఈ ఆఖరి రాత్రి నా ప్రభ మీ సన్నిధిలో మేము ఉంటుండగా నా తండ్రి అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రికి కూడా మీ దాసులను అయ్యా మీరు నిలువబెట్టిన తండ్రి అయ్యా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభ. అయ్యా మాకు హృదయాలను నా తండ్రి మరొక మారు మీరు తట్టిన ప్రభ అయ్యా ఆత్మ సంబంధమైనటువంటి అయ్యా మరి ప్రభ ఆనందమును సంతోషాన్ని మీ మాటలు మేము వినుట ద్వారానైనా పొందుకొనటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా నా తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఖాళీ హృదయాలతో తిరిగినైనా వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీకు వాక్యపు మాటల చేత నింపబడి నా తండ్రి సమృద్ధిగా నింపబడి తిరిగి తమ తమ గృహాలకు వెళ్ళగలటానికి మీ కృపను దాయిచ్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా రానున్నటువంటి మీ దాసులను కూడా అయ్యా ఇదిగో నా తండ్రి మా మధ్యకు మీరు తోడుకొని రాగలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభ. ఏది జరిగినా ప్రభ అది మీ నామగంత కొరకై మీ చిత్త ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో శుభాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కలిసి 2 దినాలు ఇలా ప్రభునందు ఆనందించడానికి ప్రభు ఇచ్చిన కృపకై మొదటగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహోదరుడు రాజా గారికి వారి కుటుంబానికి సంఘానికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ స్థలంలో ఉన్నప్పుడు వారి గృహ ద్వారాలు తెరిచి వారి ఇంట ఉంచుకొని వారి చక్కని ఆతిథ్యం ఇచ్చిన ప్రియులకు వారి కుమారులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదివరకు నాకు 40 వారు చాలామందిని మరి స్థలంలో మరోమారు చూసే అవకాశం దొరికింది. మరి దూరం నుంచి కూడా కొంతమంది ప్రియులు ఈ స్థలానికి రావడం అభినందనీయం. వారిని కూడా చూసే మంచి గడియలు నాకు ప్రాప్తించాయి. సంతోషం. మరి ఈ 3 దినాల కూడికల్లో చివరి దినం మరి రాత్రి చివరి సందేశం మీతో చెప్పి మీ వద్ద నుంచి సెలవు తీసుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. బైబిల్లోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు ఇలా ఉన్నాయి. చదువమ్మా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి
తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మంచిది. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమపూర్ణుడైన దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మా సోదరుడు నీ సేవకుడు ఏర్పాటు చేసిన ఈ 3 దినాల ఈ కూడికల్లో 2వ దినం నుండి ఈ చివరి రాత్రి వరకు మా ప్రియులతో ఉండే తరుణం ఇచ్చారు. మేము కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము, నీ ప్రేమను పంచుకున్నాము, నీ యందు మేము సహవాసం కలిగి ఉన్నాము. మీకు కృతజ్ఞతలు. నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించి మా ప్రియులు ఎంతో దూరం నుంచి ఈ స్థలానికి చేరి వచ్చారు. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించుము. స్థానికంగా చింతలపూడిలో ఉన్న మా ప్రియులంతా ఈ స్థలానికి ఆసక్తితో వారు రాగలిగారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పాత నిబంధనకు తెరదించు పుస్తకం మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం తర్వాత దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు లేదా యూదులకు మరో పుస్తకం పాత నిబంధనలో ఇక లేదు. ఇదే చివరి పుస్తకం. మలాకీ చివరి ప్రవక్త. ఇప్పుడు మనం చదువుకున్నది ఆయన చేసిన చివరి ప్రసంగం. అమ్మ వింటున్నారు కదూ? చివరి ప్రవక్త, చివరి పుస్తకం, ఇది చివరి ప్రసంగం. దేవుడు దీని తరువాత 400 సంవత్సరాలు ఆయన మోగబోయినట్టుగా ఉంది. ఆయన మాట్లాడడం మానేశాడు. అందుకు గల కారణం ఏంటి అని అంటే, వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ వారు అవకాశాలను వారు దుర్వినియోగపరుచుకొని ఆయన మీదకు ఎదురుదాడికి దిగారు. గతించిన రాత్రే చెప్పాను వారి ఎదురుదాడి ఎంత భయంకరంగా ఉందో. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఏ విషయంలో ప్రేమించావు అంటున్నారు. మీరు నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టాం అంటున్నారు. నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారు అంటే ఏమి చేసి అపవిత్రం చేశాము అంటున్నారు. మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారు అంటే ఏం మాట్లాడి నిన్ను ఆయాస పెట్టాము అంటున్నారు. మీరు నా తట్టు తిరగండి అంటే ఏ విషయంలో తిరగమంటావు అంటున్నారు. మీరు నా దగ్గర దొంగిలించినారు అంటే ఏ విషయంలో దొంగిలించాం అంటున్నారు. మీ గర్వపు మాటల చేత నన్ను బాధ పెడుతున్నారంటే ఏం గర్వపు మాటలు పలికేశాం అంటున్నారు. ఒక్క మాట కంటే ఒక్క మాటకు కూడా వారు సావధానంగా, సాత్వికంగా, దీన మనసుతో జవాబు చెప్పే వైఖరి వీళ్ళ దగ్గర లేదు. వీరు తిరుగుబాటు మనుషులయ్యారు. ఆ రోజున వారెంతో, నేడు క్రైస్తవ గుంపులో చాలా మంది ఇలానే ఉన్నారు. సరిగా దేవుడు మాట్లాడి చివరికి అన్నాడు, ఇది నా సేవకుని ద్వారా మీకు వినిపిస్తున్న చివరి సందేశం. ఆ చివరి సందేశంలో ఏమంటున్నాడో తెలిసి, ఇప్పటికైనా మీరు మార్పు చెందితే, నా తట్టు తిరిగితే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అన్నాడు. కనబడింది ఆ మాట 17వ వచనంలో. నేను నియమించబో దినము రాగా వారు నా వారై
నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తెలుగు బైబిల్లో నా స్వకీయ సంపాద్యమయ్యుందురు అని ఉంది. ప్రియులారా, మరి ఇంగ్లీష్ తర్జుమాలో అలాగనే హెబ్రీ భాషలో ఏముందంటే, మీరు నాకు రత్నముల వంటి వారయుందురు అని ఉంది. యు ఆర్ మై ప్రెషియస్ జ్యుయల్స్ అని ఉంటుంది. మీరు నాకు రత్నముల వంటి వారై ఉందురు. వింటున్నారా ఈ మాట? అదే రాసి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మీరు నా మాట విని మీరు పరివర్తన చెంది మీరు నా తట్టుగానే తిరిగారు అనుకోండి, నేను మిమ్మల్ని ఎట్లా చేస్తాను అంటే రత్నాలలాగా చేస్తాను అని అంటున్నారు ఆయన. మీరు నాకు రత్నముల వంటి వారై ఉందురు అని అంటున్నాడు. ప్రియులారా, బలి విడ్డూరమైన విషయం. ఎన్నిసార్లు మాట్లాడినా తిరుగుబాటు చేసే ఈ మనుషులు ఇంకా వారి ముందు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. అందుకే రాత్రి ఒక మాట అన్నాను, బైబిల్ దేవుడు మరో అవకాశాన్ని ఇచ్చే దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. అవునా? యోనాకు మరో అవకాశం ఇచ్చాడంటారా లేదంటారా? ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా ఆయన ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. చూడండి, ఇంగ్లీష్లో ఏముంటుందంటే, అండ్ they shall be mine, saith the Lord of hosts, in that day when I make up my jewels అని అంటాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యమయ్యుందురు అనే మాట దగ్గర మీరు నాకు రత్నముల వంటి వారయ్యుందురు. ఈ రత్నముల వంటి వారై ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్ అంటే, మీరు నా తట్టు తిరగాలి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రావాలి, నేను మీ దగ్గరకు వస్తాను. టర్న్ unto me, I will turn unto you. Draw near to me, I will draw near to you. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు ఎట్లవుతారు అంటే నాకు రత్నముల వంటి వారై ఉందురు అన్నాడు. కాబట్టి ప్రియులారా, నేనే రాత్రి వేళ ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని నా సందేశం అంతా మీరు శ్రద్ధగా వింటే మీరు రత్నాలో లేక పిచ్చిరాల్లో మీకే తెలుస్తుంది. అర్థంతో నేను చెప్పే మాట. ఇక్కడ రత్నాలు లాంటి వాళ్ళు ఉంటారు, పిచ్చిరాళ్ళు ఉంటారు కూడా ఉంటారు. కానీ మన పిచ్చిరాళ్ళు లాగా మిగిలిపోవటం అది దేవుని చిత్తం కాదు. మన పనికిరాని పిచ్చిరాళ్ళమైతే మనుషుల కాళ్ళ కింద తొక్కబడ్డానికే పనికొస్తాం. అదే రత్నాల వంటి వారిగా మారేవనుకోండి, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆభరణాల్లో పెట్టి అలంకరించి ఉంచుకుంటాడు. ఇంకో విషయం మీతో చెప్పాలి. ఆ అపోస్తలుడైన యోహాను ఆ పరలోక రాజ్యమును గూర్చిన ఆ ప్రత్యక్షత దర్శనాన్ని చూసినప్పుడు రత్నాలతో నిర్మించబడిన ఆ పరలోక వైభవం రాశాడు. మీ కొరకే చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం ఇలా రాసి ఉంది. ప్రకటన గ్రంథం 21, క్షమించండి, 19వ వచనం, 21, 19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపరాయి, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేదికం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. గమనించారా? పరలోకము యొక్క పునాదులు రత్నాల చేత అవి ఏర్పాటు చేయబడ్డాయి. నానావిధ రత్నాలతో అవి అలంకరించబడినాయి. ప్రియులారా, ఈ 12 రత్నాలను కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఆ 12 మంది గోత్రకర్తల నైజం ఈ 12 రత్నాల్లో చూడొచ్చు అనేది ఒక వ్యాఖ్యానం. అలాగే 12 మంది అపోస్తలుల యొక్క జీవితం ఈ 12 రత్నాల్లో చూడవచ్చట, ఇదొక వ్యాఖ్యానం. సరే, అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని విభజించి ధ్యానం చేయడానికి మనకు సరిపోదు. కానీ మనం రత్నాల వంటి వారమైతే ఆ పరలోకపు ఆ పట్టణ ప్రాకార పునాదులు మీద మన అలంకరణకు ఉపయోగించబడతాం. లేదా మన పిచ్చిరాళ్ళలాగా మిగిలామనుకోండి, మనుషుల కాళ్ళ కింద త్రొక్కబడ్డానికే మనం పనికొస్తాం.
కాబట్టి మీరు నా తట్టు తిరిగితే, మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని ఎట్లా చేస్తాను? రత్నాల లాంటి మనుషుల్లా చేస్తాను. కనుక ఇప్పుడు ఆ రత్నాలు అనేది జ్యూయల్స్, అది క్రైస్తవులకు దేవుడిచ్చిన పిలుపు కూడా. మనం రత్నాల వంటి వారు, అది చివరిగా మీతో చెప్తాను. ఇప్పుడు నా సందేశంలో 3 ఆలోచనలు చెప్తాను. మొదటి ఆలోచన ఏంటంటే రత్నముల గూర్చిన వివరణ ఇస్తాను. డిస్క్రిప్షన్ ఆఫ్ ద జ్యూయల్స్. ఇప్పుడు రత్నాల యొక్క వివరణ ఇస్తాను, అది కొంచెం తెలుసుకుంటే మంచిది. రెండవ సంగతి ఏం చెప్తాను అంటే రత్నముల యొక్క లక్షణాలు చెప్తాను. అమ్మా వింటున్నారా? ఇప్పుడు రత్నాల యొక్క నేచర్ ఆఫ్ ద జ్యూయల్స్, రత్నాల లాంటి ఆ మనిషి యొక్క లక్షణాల గురించి చెప్తాను. చివరగా దేవుడు ఇలాంటి రత్నాల లాంటి వారి విషయమై ఆయన వైఖరి ఏంటో చెప్తాను. గాడ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ జ్యూయల్స్. ఈ రత్నాల లాంటి మనుషుల విషయమై ఆయన వైఖరి ఏంటో చెప్పి ముగించేస్తాను. మొత్తగా చెప్పేది రత్నముల యొక్క వివరణ. రెండవది ఏంటంటే రత్నాల యొక్క స్వభావం. మూడవది రత్నాల విషయమై దేవుని యొక్క వైఖరి. అంతే, ఈ 3 మాటలతోనే ముగించేస్తాను. ఈ 16, 17, 18 వచనాలు ఆధారంగా చేసుకుని. సరే రండి, రత్నాల గురించిన వివరణ ఏంటనంటే మొట్టమొదటిది రత్నములు అద్భుత సృష్టి. చెప్పడమా ఏం సృష్టిది? అద్భుత సృష్టి. మాకు విశాఖపట్నం కోరమనపాలెంలో విపిజెడ్ అని ఉంటుంది. ఆ స్థలంలో చాలా కంపెనీలు ఉంటాయి. కోరమనపాలెం దగ్గర ఆ కంపెనీల్లో రత్నాలని పాలిష్ చేస్తుంటారన్నమాట. ఇవాళ రత్నాల ఆ రాళ్ళు తీసుకుని వచ్చి వాటిని పాలిష్ చేసి దాన్ని అందంగా తయారు చేసి ఆయా ప్రాంతాలకు పంపించే పని చేస్తుంటారన్నమాట. సరే, నేను ఒకసారి అందులో పనిచేస్తున్న మా సేవకుని భార్య తాలూకా చెల్లెలు అందులోనే పనిచేస్తుంటే, అమ్మా రత్నాల్లో ఉన్న కెమికల్స్ అన్ని మీకు ఇస్తాం, అందులో ఉన్న కెమికల్ వాటర్ కూడా మీకు ఇస్తాం, మీరేమైనా ఒక రత్నాన్ని చేయగలరా అంటే, అదేంటి స్వామంకులు అట్లా అంటారు? ఆల్రెడీ ఉన్న రత్నాన్ని మేమేదో నగిషి చేస్తాము, పాలిష్ చేస్తాము, అందంగా తయారు చేస్తాము, దానికి షైనింగ్ వచ్చేలా చేస్తాం, కానీ మేము రత్నాలు చేయలేము, అది మా వల్ల కాదు. రత్నాలలో ఉన్న కెమికల్స్ అన్ని మీరు ఇచ్చినా రత్నాలు చేయడం మా వల్ల అవ్వదు. రత్నాల్లో ఉన్నటువంటి కెమికల్ వాటర్ ఇచ్చినా రత్నాలు చేయడం మా వల్ల కాదు. ఆల్రెడీ తయారైన రత్నాన్ని మేము రంగారించి సానబెట్టి దాంట్లో కెమికల్స్ ని, దాంట్లో ఉన్న కెమికల్ వాటర్ ని మేము డివైడ్ చేయమంటే చేస్తామేమో, కానీ అది మేము చేయడం మాకు అవ్వదండి. అది అద్భుత సృష్టి. ఏంటమ్మా రత్నాలు? ఏంటది? అద్భుత సృష్టి. ఇక్కడ ఇశ్రాయేలు గురించి, ఇక్కడ మన గురించి ప్రభు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగితే, మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తే మీరు రత్నాల వంటి వారు అవుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు అద్భుత సృష్టి అవుతారు. చెప్పడం ఏమవుతారు మీరు? ఇప్పుడు చెప్తాను వినండి. మనది 2 రకాల సృష్టి. ఒకటి మనది ఒక పాత సృష్టి ఉంది, తర్వాత మనకు కొత్త సృష్టి కూడా ఉంది. పాత సృష్టి ఏంటనంటే అమ్మా నాన్న పట్టణంలోంచి వచ్చాం. ఆ సృష్టి చాలా అద్భుతం. ఎందుకో చెప్పనా? నాన్నగారి దగ్గర ఉన్న ఒక వీర్య కణం అమ్మ అండంలో చేరితే అక్కడ మన పిండమై మన పిల్లలమై బయటకు వచ్చాం. అవునా కదా చెప్పండి? అసలు మనం తయారు చేసిన విధము చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మన గుండె, మన నరాలు, మన కళ్ళు, మన చెవులు, ఇవి తయారైన విధంగాని వర్ణిస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. దావీదు ఆ పాత సృష్టిని ధ్యానం చేసి ఇలా అన్నాడు. చూడండి, చదువుతాను. 139వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 139వ కీర్తనలో ఇలా ఉంది. చదువుతున్నాను చూడండి. 14వ వచనం ఇలా ఉంది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలు
అలాగనే దానిపైన ఉన్నటువంటి నరాలు, మాంసము, చర్మము, ఈ కళ్ళు, ఈ తర్వాత ఈ చెవులు, ఇవన్నీ దేవుడు సృజించిన విధము చూడగా భలే ఆశ్చర్యం కలుగుతుందంట. నేను పుస్తకం పేరు చెప్తాను, ఎప్పుడైనా దొరికితే చదవండి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ బ్రదర్ జాక్మన్ గారు రాశారు. ఏమండి, అద్భుతమైన వాస్తవాలనే పుస్తకం బ్రదర్ జాక్మన్ గారు రాశారు. ఆ పుస్తకంలో మన శరీర అవయవాలను దేవుడు నిర్మించిన విధానం ఆయన వర్ణించి రాసి, ఎంత అద్భుతంగా దేవుడు నన్ను సృష్టించినాడో అని చెప్తాడు ఆయన. సరే, అవన్నీ ఇప్పుడు నేను చెప్పాలనుకోలేదు కనుక పుస్తకం పేరు ఇచ్చేసాను మీకు. కనుక మన పాత సృష్టిలో మనం ఎవరమంటే అద్భుత సృష్టి. అమ్మా నాన్న దాంపత్యం చేశారు, మనం ఒక అద్భుత సృష్టిగా మనం పుట్టించబడ్డాం. అదొకటైతే మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. ఇది అద్భుతమైన సృష్టి. ఇప్పుడు ఎవరు పనిచేశారు? మన ప్రాచీన సృష్టికి అమ్మా నాన్న దాంపత్యం చేస్తే, మన నవీన సృష్టికి దేవుని వాక్యం, దేవుని ఆత్మ, వారు ఇరువురు మన లోపల పనిచేస్తే మన నూతన సృష్టిగా మార్చబడితివి. అమ్మా వింటున్నారా? ఈరోజు ఉదయం జ్ఞాపకం చేశాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందున్న వాడు, చెప్పండి, నూతన సృష్టి. పాతవేమయ్యాయంట? గతించినాయి. ఇవ్వండి, సమస్తం ఏమయ్యాయంట? కొరతవైపోయినాయి. మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఈ నూతన సృష్టిలో మన జీవన విధానం, ఇదివరకు ఉదయం చెప్పా, ఇదివరకు ఏ ఆలోచనలు అయితుంటాయో అవి స్వార్థపూరితమైన ఆలోచనలు. ఇప్పుడేమో దేవుని కొరకైన ఆలోచనలు వచ్చాయి. ఇదివరకు మన దగ్గర ప్రాచీన సృష్టిలో మనకి స్వార్థపూరితమైన ఆశలు ఉండేవి, ఇప్పుడు దేవుని కొరకైన ఆశలు పుట్టాయి. ఇదివరకు మన కొరకు మనం బ్రతుకుదామని మన చేతులు పనిచేశాయి, ఇప్పుడేమో దేవుని కొరకు పనిచేద్దామని చేతులు పనిచేస్తున్నాయి. ఇదివరకు పాపాన్ని బాగా ప్రేమించాము, ఇవిడ పాపాన్ని అసహించుకునే స్థాయికి దేవుడు తెచ్చాడు. అమ్మ, అర్థమవుతుందా? నూతన సృష్టి ఎంత అద్భుతమైనది అంటే, ఉదాహరణకి ఇలా చెప్తాను వినండి. ఆయన పేరు అగస్టీన్. ప్రపంచ క్రైస్తవ్యం ఆయనకి ఏం పేరు ఇచ్చిందంటే సెయింట్ అగస్టీన్ అంది. పరిశుద్ధుడైన అగస్టీన్ అని అనింది. అగస్టీన్ వాస్తవంగా ఎట్లాంటి వాడనంటే, అతను చాలా భయంకరమైనటువంటి పాపములో పుర్లాడుతున్న మనుషుడు. అతను వ్యభిచారిగాడు, అతను స్త్రీలోలుడు. ప్రియులారా, అడల్ట్రెస్ మ్యాన్ వేరు, వమనైజర్ వేరు. అడల్ట్రెస్ మ్యాన్ అంటే ఎవడో ఒక ఆమెతో వాడు వ్యభిచారం చేస్తుంటాడు. కానీ స్త్రీలోలుడు అంటే వీడికి వయసు, వరస, అందము దేంతో నిమిత్తం లేదు. వాడు స్త్రీలు, ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీతో పాపం చేసేవాడు. అమ్మ బాగా ఏడ్చింది, అతను మారు మనసు కొరకు చాలా ప్రార్థించింది. కానీ ప్రియులారా, అతను చాలా కాలం మారలేదు. అసలు కొడుకు బతికేలా తగలడితే భర్త కూడా అలాంటి దుర్మార్గుడి. అటు భర్త గురించి ఏడుపు, ఇటు కొడుకు గురించి ఏడుపు. దేవుని మహాదయను బట్టి భర్త చనిపోక మునుపు కొద్ది నెలల ముందు మారు మనసు పొందాడు. తరువాత అగస్టీన్ మారు మనసు పొందాడంట. మారు మనసు పొందిన తర్వాత, అదే ఆయన రాసుకున్నది, అదే ఆయన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీలో, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను క్రీస్తు దగ్గర కొట్టుకుని వచ్చాను అంటాడు. నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను క్రీస్తు పాదాల వరకు కొట్టుకుని వచ్చాను అంటాడు. అంత అద్భుతంగా మారాడు. సరే, ఒక మారు ఆయన ఒక వీధిలోంచి వెళ్ళిపోతున్నట్ట. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఆ వీధిలోంచి వెళ్ళిపోతుంటే ఆ వీధిలో ఒక అమ్మ ఉంది. ప్రియులారా, పిలిచినా పిలవకపోయినా, ఆహ్వానించకపోయినా ఆమె ఇంటికి పోయి ఆమె ఇంట్లో గడిపేవాడట. ఈరోజు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుంటేను ఆ ఇంటి ఆవిడికి ఒక ఆమె చూసి చెప్పింది, ఒసే అగస్టీన్ వెళ్ళిపోతున్నాడు ఇంటి ముందు నుంచి అంటే, నా ఇంటికి రాకుండా ఎక్కడ పోతున్నాడు వీడు అని బయటకు వచ్చి చూసిందంట. అగస్టీనేనా అంటే, అగస్టీనే. మరి నా దగ్గర రాకుండా ఎక్కడ పోతున్నాడు వీడు అంటే, నాకంటే అందమైన అమ్మాయి దొరికిందా, లేకపోతే వాడికి ఇష్టం పుట్టించే పిల్ల దొరికిందా పోతున్నాడని నిలబడి పిలిచిందంట. అగస్టీన్ అంది. ఇలా వెనక తిరిగి చూశాడంట. చూస్తూ చిన్న నవ్వుదని ముందుకు పోతున్నాడు. వీడికే వచ్చింది మైదా రోగం. నేను పిలవకుండా ఇంటికి వచ్చేవాడు, ఈరోజు పిలిచినా గాని ఎవడు వెనక తిరిగి చూసి నవ్విపోతున్నాడు అని ఆమె మరోసారి కొంచెం గట్టిగా పిలిచి, ఏ అగస్టీన్ అంది.
మళ్ళీ వెనక తిరిగి చూసాట, మళ్ళీ ముందుకు అడుగులు వేసుకున్నట్ట. వేసుకుంటే ఈసారి కొంచెం ఒళ్ళు మండింది అమ్మకి. ఇప్పుడు చప్పట్లు కొట్టి, ఏ అగస్టిన్ నేనే పిలుస్తున్నాను అందట. ఆయన వెనక తిరిగి ఆయన చెప్పిన మాట ఆంగ్లంలో ఏం రాసినారంటే, ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఓ లేడీ, యూ మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అని వెళ్ళిపోతున్నాడంట. ఓ అమ్మ, నువ్వేమో గాని నేను ఆయన్ను గాను అని వెళ్ళిపోతున్నాడంట. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, ఏ పాపం వల్ల అయితే మునిగి తేలుతూ వచ్చాడో, ఏ స్త్రీలోనుడై అతను బాగా ప్రియులారు ఈ పాపంలో పొరలాడుతూ ఉండేవాడు, అతను నూతన సృష్టిగా చేయబడిన తర్వాత ఆ పాపం చప్పట్లు కొట్టి మరి పిలుస్తుంది. అతను అంటున్నాడు, అమ్మా నువ్వు ఆవిడవైతే అయ్యావేమో గాని నేను ఆయన్ను కాను అని వెళ్ళిపోతున్నట్ట. అది న్యూ క్రియేషన్ అంటే. అర్థమైందా అండి? మనము రత్నాలు ఎప్పుడంటే క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడాలి. మనకు పట్టిన జడ్జిమెంటో గాని నూతన సృష్టిగా చేయబడిన మన పంది కంటే ఎక్కువ, కుక్క కంటే ఎక్కువ. ఏమనుకోకండి. 2 పేతురు 2:22లో పేతురు ఈ మాట రాశాడు, నేను రాయలేదు, నేనంటే కోపడండి. 2 పేతురు 2:22లో ఏమన్నాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు, వింటున్నారా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయినట్టు ఆ సామెత వీరి విషయంలో నిజమయ్యేలా కనబడుతుంది. అరే వీళ్ళు మారు మనసు పొందానన్నారు, రక్షించబడ్డానన్నారు, సంఘములో చేర్చబడ్డారు, ప్రభువు మమ్మల్ని కొన్నాడు అని అన్నారు. కానీ మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది మళ్ళీ బురదలో పోయినట్టు అక్కడికే పోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందనంటే, వాళ్ళు నూతన సృష్టిగా చేయబడే ప్రక్రియలో వారు రిపెంటెన్స్ జెన్యూన్ కాదు. అమ్మా వింటున్నారా? కొంతమంది రిపెంటెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. అర్థమవుతుంది చెప్పే మాటలు. ఇప్పుడు రాజా అన్నాడు, మన మీటింగ్ పెట్టుకోవాలి అని శుభ్రం చేయండి అన్నాడు. మొత్తానికి బ్రదర్స్ వచ్చారు, మొత్తం శుభ్రం చేశారు. మరి మీటింగ్ల ముందు వర్షం పడినట్టుగా చాలా రోజులు వర్షం పడతానే ఉంది, మీటింగ్లు పెట్టుకోలేదు మీరు అనుకోండి. 3 నెలల అయిన తర్వాత మళ్ళీ తమ్ముడు రాజా వచ్చాడు. ఇదేంటంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం, ఇదంతా శుభ్రం చేయమంటే ఏంటి మొక్కలన్నీ మొలిచిపోయినాయి, గడ్డి మొలిచింది, మీరు శుభ్రం చేయలేదంటే, లేదు పాస్టర్ గారు మేము బాగా చెక్కాం, కానీ వర్షం పడిందిగా, 3 నెలలు అయిపోయిందిగా, మళ్ళీ గడ్డి మొలిచింది అన్నారు. గడ్డి ఎందుకు మళ్ళీ మొలిచింది చెప్పండి చెప్పండి. ఏంటో గడ్డెందుకు మొలిచింది అంటే, పైన చెక్కు వదిలేశారు వీళ్ళు, లోపల ఉన్న వేరు దగ్గర దెబ్బయ్యలా. మరో మాటలో చెప్పాలంటే, లోపల ఉన్న ఆ పిచ్చి మొక్కల దుంప తెగలేదు. ఈ రోజున కొంతమంది క్రైస్తవుల దుంప తెగలేదు, వీళ్ళు దుంప తెగ. అందుకని ఏ పాపాలను దర్శించుకున్నామన్నారో, మారుమనసు పొందినప్పుడు ఏ పాపాల విషయమే పశ్చాత్తాపడుతున్నామన్నారో, సేమ్ సిన్స్ రిపీట్ అయిపోతున్నాయి. అందుకనే డాక్టర్ విక్టోరియమ్మ గారి పాట రాశారు, ఈ మెడికల్ డాక్టర్ అమ్మ, నీ రక్తమే నన్ను శుద్ధీకరించిన పాట పాడతాంగా, అందులో ఉంది ఈ చరణం. ఏంటది? పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్హ నీకు స్తోత్రం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించను. భలే ఆశ్చర్యం. ఆ మేడం ఎట్లా రాసిందో గాని, అంటే పందిలాగా పొరవడానికి పోయినా, కుక్కలాగా మళ్ళీ కక్కిన దానికే తిరిగిన స్టిల్ దేవుడు కనికరిస్తాడట, అయినా దేవుడు కడుగుతాడట. ఇది ఆయన ప్రేమకు ప్రియుల నిదర్శనమే కానీ నూతన సృష్టిగా చేయబడిన తర్వాత ఒక రాడికల్ చేంజ్, ఒక తీవ్రమైనటువంటి మార్పు మన జీవితంలో రావాలి. ఏం అగస్టినే అంత బాగా బ్రతుకుతాడా? మనం బ్రతకలేమా చెప్పండి? అందుకే చెబుతున్నాను, నిజమైనటువంటి మారు మనసు అంటే దేవుని యందల విశ్వాసం ప్లస్ పాపాల విషయమైన పశ్చాత్తాపం, ఈ రెండు కలిస్తే జెన్యూన్ రిపెంటెన్స్. అమ్మా వింటున్నారా? అది జెన్యూన్ రిపెంటెన్స్. ఈ రోజున ఎట్లా అయిపోయిందనంటే, దేవుని విశ్వాసానికి బోధ వింటున్నారు కానీ పాపాల విషయమే పశ్చాత్తాపానికి వినడానికి ఇష్టం లేదు మీకంటే క్రైస్తవులకి. అందుకని ఆ బోధకులు కూడా ఏమి నేర్చారు తెలుసా? దేవుని విశ్వాసం ఉంచండి, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నీకు తొలగా చేయును గాకంటే ఈవిడిగా తలగా గుమ్మడికాయ అయిపోతుంది ఇక్కడ. ఇవన్నీ అబద్ధాలండి, ఇవి నిజం కాదు.
అమ్మ ఆలకిస్తున్నారా? దేవుడు త్వరగా చేసేస్తాడు, నేను అందనాలు ఎక్కిస్తాడు, నీకు ఆస్తులు ఇచ్చేస్తాడు, నీ ఇంటి ముందు మారుతి కారు ఉంటుంది. ఆ మధ్య ఎవరండి ఒక బోధకుడు బలి విడ్డూరంగా ఉంది, మీ ఏటీఎం కార్డులని పైకి పెట్టండి అన్నాడట. ఈయనంత పైకి పెట్టారంట ఏటీఎం కార్డ్స్. ఈయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత ఒక పిల్ల సాక్ష్యం ఇస్తుంది, నా ఏటీఎం కార్డు పైకెత్తగానే అయ్యగారు ప్రార్థన చేయగానే తర్వాత నేను ఏటీఎం డబ్బాలో పెట్టి నా బ్యాలెన్స్ షీట్ ని తీస్తే నా అకౌంట్ లో 1,20,000 పడిందంట. ఏమిటండి ఈ తమాషా? ఎవడు మోసం చేయడానికి దగా మాటలు అంతగా పోయి పడ్డాయి అనుకుంది. ఎవరి డబ్బులు పడ్డాయి? ఈ క్రైస్తవులకేమో గాడ్ విల్ హీల్ యూ, గాడ్ విల్ ప్రాస్పర్ యూ, గాడ్ విల్ గివ్ యూ నేమ్, గాడ్ విల్ నిమ్ యూ ఫోయం అంటే అబ్బా దేవుని యందు విశ్వాసం ఉంచుతానంట. రిపెంట్, నీ పాపాల విషయమై పశ్చాత్తాపడనంటే అంత గట్టిగా రిపెంట్ అవ్వమంటారేంటి? మరి పాత పాపాలు చేసుకుంటాంగా మేము. ఆ పంది కంటే మేమేం తక్కువ, కుక్క కంటే మేమేం తక్కువ? ఆ కుక్కలాగే కక్కిన దానికి తిరుగుతాము, పందిలాగే కడగబడిన తర్వాత బలి పొర్లుతాము అన్నట్టుగా మనుషులు ఉంటున్నారు. నువ్వు నూతన సృష్టి మర్చిపోయావు. నువ్వు ఆయన దృష్టిలో అద్భుత సృష్టి, అది నీకు అర్థం కాల. నీ ప్రాచీన సృష్టిలో కూడా నువ్వు అద్భుతమే, నువ్వు నూతన సృష్టిలో మరీ అద్భుతమే. అందుకే రత్నాలు అద్భుత సృష్టి. అమ్మ అర్థమవుతుందా? ఇవ్వండి, అమేజింగ్ క్రియేషన్, ఒక అద్భుతమైన సృష్టిగా మనం సృష్టించినాడు. ఒకటి చెప్పాను. రెండో సంగతి చెప్తాను, వినండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? రత్నాలు అద్భుత సృష్టి, ఇది వివరణలో ఒకటి. రెండో సంగతి ఏంటనంటే రత్నాలు అందమైనవి, బ్యూటిఫుల్, అందమైనవి. రత్నాలు అందంగా ఉంటాయి. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? మీరు అందమైన వారు అంటున్నాడు ఆయన దృష్టిలో. వింటున్నారా? ఆయన దృష్టిలో మనం అందమైన వారమంట. ఈ సామెత ఒకటి ఉందిగా, తెలుగు సామెత, కాకిపిల్ల ఎలాంటో బాగా తెలుస్తాయి చింతలపూడి. ఆ కాకిపిల్ల కాకి ముద్దంట. సరే వినండి, నేను ఒకసారి ఒరిస్సా నుంచి వస్తున్నాను, ఆ భువనేశ్వర్ నుంచి. మరి మా ఒరియా వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియంది కాదు. అందులోకి మా ఒరియా నుంచి ట్రైన్ ఎక్కితే ఏమండి, నాకేమో రిజర్వేషన్ ఏమో కన్ఫర్మ్ కాకపోయి నేను జనరల్లో వచ్చాను. భువనేశ్వర్ నుంచి పెద్ద టైం ఏం పట్టదులే, వెళ్ళిపోదామని ఎక్కాను. అందులో ఒక పిల్లగాడు నల్లగా తొమ్మముద్దులా ఉన్నాడు. సరే ఉంటే ఉన్నాడు, అందరూ తప్పు కాదు, కానీ ఆడు ముక్కులోంచి జీవజల్లదులు పోరుతున్నాయి. అర్థమవుతుంది మీకు? ఆడప్పుడప్పుడు నాలుగుతో లాక్కుంటున్నాడు కూడా, జీవజల్లదులకు వచ్చి నాలుగుతో లాక్కుంటున్నాడు కూడా. ప్రియులారా, వాడిని చూస్తుంటే ఒకలాంటి అసహ్యం కలుగుతా ఉంది వాడిని చూస్తుంటే. కానీ పక్కనున్న ఏమండి ఆమె ఆడ బుగ్గల మీద పడి ముద్దులు పెట్టేస్తుంది. ఆడేమి నచ్చాడే తల్లి అనిపించింది నాకు. కాదు, ఆ నచ్చడం కాదు, ఆమె కాడు కొడుకు. నా దృష్టికి వాడు అసహ్యంగా ఉంటే ఉండొచ్చు, కానీ అమ్మ వింటున్నారా, తల్లి దృష్టిలో వాడు ఎట్లున్నాడు? బ్యూటిఫుల్ బేబీ, ఆ దెబ్బగా బాగానే ఉన్నాడులేండి. ఏమండి, కానీ ఆ ముక్కు చూస్తుంటే, ఆ నోరు చూస్తుంటే అసలు ముద్దు పెట్టబుద్ది ఇట్లా, కానీ అమ్మ పడి ముద్దులు పెడతా ఉంది. సరే, ఇంతగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు అంటున్నాడు, మీరు రత్నాలు బట్టి వారు కదా, నా దృష్టిలో మీరు అందమైన వారు. ఎలాంటి అందమైన వారు అని చెప్తాం. ప్రపంచంలో 3 రకాల అందాలు ఉంటాయి. అమ్మ వింటున్నారా? ప్రపంచంలో 3 రకాల అందాలు ఉంటాయి. మొదటి అందం నేచురల్ బ్యూటీ, సహజ అందం, సహజ సౌందర్యం. ప్రతి వాళ్ళకు అందం ఉంటుంది. అమ్మ వింటున్నారా? ఎవరందం వాళ్ళది, అది నేచురల్ బ్యూటీ. ఈ సహజ అందం చాలదనుకుని ఏమండి కొంతమంది ఏం చేస్తారంటే కృత్రిమైన అందం తెచ్చుకుంటారు. దీన్ని ఆర్టిఫిషియల్ బ్యూటీ అంటారు. ఏమందం ఇది? ఆర్టిఫిషియల్ బ్యూటీ, కృత్రిమైన అందం. ఈ రోజున మీరు చాలా బాగున్నారు కానీ చింతలపూడోలు, ఇదే మా వైజాగ్ లో చూడాలి. ఏమా వినండి, కృత్రిమైన అందం వేసుకుని వస్తారు మా అక్కలంతా. మాకు ఒరియా బార్డర్ లో పెద్ద పెద్ద దెబ్బ బండకోతుంటాయి. ఆ బండకోతులు సీటు వెనకాల 2 ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఈ అక్కలకేంటో, మీరు కాదు, మా దగ్గర సంగతి చెప్తున్నాను, వీళ్ళు సీటు 2 కూడా ఆ బండకోతుల సీట్ లాగా ఎర్రగా వేసుకుని వస్తారన్నమాట. మరి ఏమిటో ఇదంతా అమ్మ, అర్థమవుతున్నదా? సరే, నేను ఒకసారి ఏసాకోట విశ్వాసం గారని ఒక ఓల్డ్ మ్యాన్ ఉండేవాళ్ళు మాకు విశాఖపట్నంలో, అంకుల్.
ఈ కృత్రిమైన సౌందర్యం కొరకు ఎట్లా కక్కుర్తి పడుతున్నారో మన అక్కలో చర్చలు ఉన్నారని చెప్పడానికి ఆయనే చెప్పారు. ఆయన వెనకాల ప్రసంగం చేశాను నేను, కానీ ఆయన చెప్పింది ఇంకా జ్ఞాపకం ఉంది. ఒకసారి వాళ్ళ చర్చ్ మెంబర్స్ ఇంటికి పోయాడంట, ఎన్ఏడి జంక్షన్ లో విశాఖపట్నంలో. తలుపు కొట్టాడు, ఎవరో తలుపు తీశారంట. తీగా నేను గుండె జారిపోయిందంట. అమ్మా, ఇది డేనియల్ గారి ఇల్లేనా అని అడిగాడట. అడిగితే ఆ ఇంట్లో పాప ఉందంట. అదేంటి తాతయ్య గారు, నేను డేనియల్ గారి చిన్న కూతుర్ని, మీ నన్ను పోల్చుకోలేకపోయారు కదా, రెండు తాతయ్య లోపలి పిలిచిందంట. మొత్తానికి పెద్ద ఆయన లోపలికి వెళ్ళి కూర్చొని, ఏరమ్మా మమ్మీ డాడీ ఏరంటే, ఇప్పుడే బయటకు వెళ్ళారు తాతయ్య గారు, వచ్చేస్తారు కూర్చోండి అని వెళ్ళి సింకు దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుందంట. కడుక్కుని వచ్చి, తాతయ్య గారు మీ నన్ను పోల్చుకోలేకపోయారు కదా అందట. అవునమ్మా, మొఖానికి అది మెత్తుకుంటే నేనే పోల్చుకుంటాను అన్నాడు. మెత్తుకోలే తాతయ్య గారు, పేస్ట్ పెట్టాను తాతయ్య గారు అన్నట్ట. పాపం పాతకాల ముసలోడేమో, పేస్ట్ పెట్టావమ్మా, క్లోజప్ కోల్గేటా అన్నాడు. క్లోజప్ కోల్గేట్ కా తాతయ్య గారు, గోరెంటాకు, మందారాకు, రోజ్ వాటర్, నేను చిట్కాలు ఇస్తున్నట్టున్నానే, మీకు పాటించకండి. అక్కడ చెప్తున్నాను, గోరెంటాకు, మందారాకు, రోజ్ వాటర్, సున్ని పిండి, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను తాతయ్య గారు అందట. ఎందుకమ్మా అలా పెట్టుకున్నామనంటే, ముఖం కొంచెం తేటుగా ఉంటదని పెట్టుకున్నానా తాతయ్య అంది. అప్పుడు ముసలాయన అన్నాడు, అమ్మా, గోరెంటాకు, మందారాకు, రోజ్ వాటర్, సున్ని పిండి, కొంచెం పసుపు వేసుకుని ముద్ద చేసుకుని పెట్టుకుంటే ఏం తేటుకుంటదమ్మా, కొంచెం ఆవకాయ రుద్దుకో, ఎర్రగా నిగనిగలాడిపోదు అన్నాడు. కొంచెం ఆవకాయ రుద్దుకోరాదా, ఎర్రగా నిగనిగలాడిపోదు గాని అన్నాడట. అంటాడు, ఈ మధ్య కృత్రిమ సౌందర్యం కొరకు ఏమి కక్కుర్తో చెప్పలేము మన వాళ్ళకి. అమ్మ వింటున్నారా? మీరంతా బాగా హెయిర్ తలదూకొని వచ్చారు, కానీ అదే మా వైజాగ్లో అయితే ముందు పీక్కుంటారు మా అక్కలు, పప్పి కుక్కలు. ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ బ్యూటీ, కృత్రిమైన అందంతో కనబడాలని. వినండి ప్రియులారా, ఇది కూడా ఉంది. ఈ అందం కూడా దేవునికి అందం కాదు. సహజ సౌందర్యం చూచి నీవు అందమైన రత్నాన్ని అనలేడు. ఆలకిస్తున్నారా? కృత్రిమ సౌందర్యం మీరు ఎంత కక్కుర్తి పడి తెచ్చుకోండి, దాన్ని బట్టి అందమైన రత్నం అని చెప్పలేడు ఆయన. మరొక అందం ఉంది, చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మరొక బ్యూటీ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుతున్నాను, 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16:14 చూడండి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యం పరిపూర్ణమ కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదేమి సౌందర్యం అంటే స్పిరిచువల్ బ్యూటీ. ఇది ఆధ్యాత్మిక సౌందర్యం. ఎట్లొస్తుందట? నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యం పరిపూర్ణం కాగా. వింటున్నారా? దేవుడే అనుగ్రహించిన ఆయన ప్రభావంతో వచ్చేటువంటి సౌందర్యం. నేను ఒక చెల్లిని గురించి చదివా. మా విశాఖపట్నంలో ఎన్ కృపారావు అనే ఒక అన్నయ్య గారు అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ పెద్ద ఆయన రాశాడు ఆ పుస్తకం. ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాడంటే జస్ట్ 22 years. అమ్మా, ఎప్పుడైనా యవ్వన ఆడపిల్లలకు చదవడానికి పుస్తకం ఇస్తే చాలా బాగుంటుంది. జస్ట్ 22 years, 22 సంవత్సరాలు మాత్రమే ఆ పుస్తకం పేరు. ఏమిటి విశేషం అంటే, ఆ పుస్తకంలో ఒక అమ్మాయి తాలూకా బయోగ్రఫీ రాశారు ఆయన. అమ్మాయి పేరు హెలీనా ఇవాన్. ఆ పిల్ల యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చినప్పుడు, అమ్మ ఆలకిస్తున్నారా, యూనివర్సిటీ చదవడానికి రాగానే ఆ పిల్ల వాష్రూమ్లు శుభ్రం చేసుకోవడానికో లేకపోతే గ్రౌండ్ తొడవడానికి వచ్చిన సర్వెంట్ మెయిడ్ అనుకున్నారట అందరూ. కానీ ఆ పిల్ల స్టూడెంట్. సరే ప్రియులారా, ఆ 2.5 years యూనివర్సిటీలో చదివిన తర్వాత యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రియులారా అవార్డ్స్ ఇస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ డే రోజున కాన్వకేషన్ అయినప్పుడు హెలీనా ఇవాన్ని పిలిచి, ఈమె పరీక్షలో రాసిన మార్కులకు మేము దిద్ది మార్కులు వేసి అవార్డు ఇస్తున్నాము, గోల్డ్ మెడల్ ఇస్తున్నామని చెప్పి గోల్డ్ మెడల్ ఇచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఛాన్సలర్ అంటాడు, ఈమె పరీక్షల్లో రాసిన ప్రశ్నలకు జవాబులకి మేము మార్కులు ఇవ్వగలిగాం, కానీ ఆమె మా మధ్య కనబరిచిన స్పిరిచువల్ బ్యూటీకి మేము మార్కులు ఇవ్వలేము.
మా మధ్య అంత బాగా బ్రతికింది అని చెప్పి కూర్చుంటే ఒక ప్రొఫెసర్ వచ్చి నిలబడి అంటాడట, హెలీనా అలాగ వెళ్ళిపోతుంటే నాకు సిగార్ తాగే అలవాటు ఉంది, ఆ హెలీనా వచ్చిందంటే భయపడిపోయేవాడిని, నేను సిగార్ తాగడం మానేసేవాడిని. యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ వచ్చి అంటాడట, హెలీనా అక్క మా మధ్య ఉన్నప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, ఇదేమండి సత్యం అంటే ఏంటో, కనికరం అంటే ఏంటో ఆమె జీవితంలో చూపించేసింది మాకు 2.5 years. అమ్మ వింటున్నారా ఈ మాట? ఏంటి ఆమె దగ్గర ఉన్న అందం? ఎందుకు ఇంతమంది పొగిడేస్తున్నారు హెలీనా అని అంటే, ఆమె కలిగి ఉన్న ఆమె అందం అది స్పిరిచువల్ బ్యూటీ, అది ఆధ్యాత్మికమైన సౌందర్యం. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? మనం నిజంగా ప్రభువుకు అందుబాటులోకి వస్తే ఆయన చేతుల్లో, ఇలా చెప్తాను వినండి, ఆయన చేతుల్లో మోల్డ్ అవ్వాలి, ఆయన చేతుల్లో షేప్ అవ్వాలి. మోల్డింగ్ అండ్ షేపింగ్. ఆయనే మలుస్తాడు, ఆయనే రూపుదిద్దుతాడు. ఆయన చేత మలచబడ్డానికి ఇష్టపడితే, ఆయన చేత రూపుదిద్దడానికి ఇష్టపడితే ఆయన మనలను ఒక అందమైనటువంటి రత్నాలుగా మలుస్తాడు. ఆయన చేతిలో పడకపోతే నువ్వు ఒక పిచ్చి రాయివి, నువ్వు ఒక పనికిమాలిన రాయివి, మనుషుల పాదాల కింద తొక్కబడ్డానికి తప్ప మరి ఎందుకు పనికిరాని వ్యక్తివి. నేనైనంతే, మీరైనంతే. కనుక రత్నాలు అద్భుత సృష్టి, మొదటి మాట. రత్నాలు చెప్పండి, రెండవ మాట అందమైనవి, రెండవ మాట. మూడవ మాట చెప్తాను వినండి. రత్నాలు అవి అమూల్యమైనవి, ప్రెషియస్. అందుకే పరలోకపు ఆ పట్టణ పునాదుల మీద ఆ యొక్క రత్నాలు పెట్టి దేవుడు అలంకరించినాడు పరలోకాన్ని. కాబట్టి ఇవి అమూల్యమైనవి. ఇప్పుడు దేవుడు అదే మాట మనతో అంటున్నాడు, మీరు కూడా నా దృష్టిలో చాలా అమూల్యమైన, యు ఆర్ సో ప్రెషియస్ టు మీ, మీరు నాకు చాలా అమూల్యమైన వారు. మన దేవుని దృష్టిలో ఎందుకు అమూల్యమైన వారం అవుతామో కొన్ని తలంపులు చూపిస్తాను రండి. ఇవన్నీ పేతురే రాశాడు గనక పేతురు రాసిన పత్రికను పట్టుకోండి, ఒకసారి చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 పీటర్ 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆగండి. ఈ రోజున దేవుని యొద్దకు ఏది వినొచ్చాం మనం అంటే అమూల్యమైన వాక్య వాగ్దానాలు వినొచ్చాం. అనగనగా అని చెప్పే కథలు విని రాలేదు. ఆలకిస్తున్నారా? మనం అనగనగా చెప్పే కథలు విని రాలేదు. ఆయన దగ్గర ఏది వినొచ్చామంటే అమూల్యమైన వాక్య వాగ్దానాలు వినొచ్చాము. ఒకటైతే ఎక్కడికి వచ్చాం మనం చూపిస్తాను రండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో అమూల్యమైన వాక్యం విని వచ్చాము. అమ్మా చెల్లి వింటున్నారా? అమూల్యమైన వాక్యం విని వచ్చాము. రెండో సంగతి చెప్తాను. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది, తర్వాత ఏంటంట అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు యొద్దకు వచ్చిన వారై అన్నాడు. ఎవరి దగ్గరకు వచ్చామట? అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఎవరు ఆ వ్యక్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అమూల్యమైన రాయి, మనుషుల చేత విసర్జించబడిన వాడు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు. ఆయన అమూల్యమైన వ్యక్తి. అమూల్యమైన వాక్యం విన్నాం. చెప్పండి, అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాము. 2 చెప్పాను కదా, 3 చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? 1:7 ఏం రాస్తుంది? నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. చాలమ్మా. ఏమొచ్చింది మన లోపలికి? అమూల్యమైన విశ్వాసం వచ్చింది. అమూల్యమైన వాక్యం విన్నాం, అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం, అమూల్యమైన విశ్వాసము గలవారమయ్యాం. 3 వచ్చాయిగా మీకు. 4 చెప్తాను రండి. అదే 1 పేతురు 1వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా. 19వ వచనం ఇలా రాస్తుంది. 18, 19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, తర్వాత మాట చెప్పండి ఏంటో, అమూల్యమైన రక్తము చేత
మీరు అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 4 వచ్చాయి. అమూల్యమైన వాక్యం విన్నాం, అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం, అమూల్యమైన విశ్వాసం సంపాదించుకున్నాం, అమూల్యమైన రక్తముతో కడగబడ్డాం. ఈ కారణం చేత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఒక అమూల్యమైన వ్యక్తివి, నీవొక అమూల్యమైన వ్యక్తివి. యు ఆర్ సో ప్రెషియస్. నువ్వు నా దృష్టికి చాలా అమూల్యమైన వ్యక్తివి. ఈ రోజున దేవుడేమో మనల్ని అమూల్యమైన వ్యక్తి అని అంటుంటే, లోకమేమో పనికిమాలినోడు అంటే అవును కదా, నేను పనికిమాలినోడే కదా అనుకుంటున్నావు. లోకం అంటుంది, ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నేను కించపరుస్తూ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విని అవును నేనంతే, నేను ఎందుకు పనికిరాను, నేను నిష్ప్రయోజకుడిని, నేను సరైన వ్యక్తిని కాదు అనుకోవడం అలవాటైపోతుంది. నేను ఎప్పుడో మాట అంటాను, దేవుడు మెగాఫోన్లో అరిచి మీరు నాకు అమూల్యమైన వారు అంటే వినబడ్డం లేదు, కానీ సైతాను చెవులో నువ్వు పనికిమాలిన దానివే, నువ్వు పనికిమాలినోడురా, నువ్వు ఎందుకు పనికొస్తావు అని వాడు చెవులు గుసగుసలాడితే బాగా వినబడుతుంది. దేవుడు మెగాఫోన్లో అరిచినా వినబడదు, కానీ వాడు చెవుట్లో గుసగుసలాడితే బాగా వినబడుతుంది. ఎందుకనంటే మీ మేనమామ కదాడు, అందుకే వాడు స్వరం బాగా వినబడతా ఉంటది. ఆ కారణం చేత చాలా మంది దేవుని పిల్లలు న్యూనతాభావంలోకి వెళ్ళిపోతా ఉంటారు, కార్నర్ అయిపోతూ ఉంటారు. ప్రియులారా, వద్దు వద్దు. ఆయన దృష్టిలో నీవొక అమూల్యమైన వ్యక్తివి. మొదటి మాట, ఆయన దృష్టిలో అద్భుతమైన సృష్టివి నీవు, ఆయన దృష్టిలో అందమైన వ్యక్తివి నీవు, ఆయన దృష్టిలో అమూల్యమైన వ్యక్తివి నీవు. ఇది డిస్క్రిప్షన్ లో చెప్పారు. 4వ సంగతి చెప్తాను వినండి. 4వ సంగతి ఏంటనంటే, రత్నాలు అరుదుగానే ఉంటాయి, అంటే కొంచెంగానే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. చింతలపూడిలో ఎక్కడ పడితే అక్కడ రత్నాలు దొరికితే అవి రత్నాలు అయ్యుండవు, రంగురాలు అయ్యి ఉంటాయి. అర్థమవుతుందని చెప్పే మాట, అరుదుగా ఉంటాయి. అది ఎంత నిజమో, రత్నాలు లాంటి మనుషులు అరుదుగానే ఉంటారు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇలాగన్నారు. చదువుతాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచ్చిన, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమనై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాని కొనుగొని వారు చెప్పండి ఏంటట, కొందరే, ఫ్యూ, కొద్దిమంది. కనుక రత్నాలు లాంటి మనుషులు సంఘములోను దేవుని యొక్క ఇంటిలో కొద్దిమందే ఉంటారు, అరుదుగానే వారు కనబడతారు అక్కడక్కడ. ఇది దేవుని వాక్యం నుంచి మనకు దొరుకుతున్న వర్ణన. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, ఇవ్వండి, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మీ దగ్గరకు వస్తాను. అట్లా మీరు మార్పు నొందితే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు, అంటే మీరు నాకు రత్నముల వంటి వారుగా మిమ్మల్ని చూసుకుంటా. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఆయన తట్టు తిరగడం. నేను ఒక ప్రార్థన మీతో చేయిస్తాను. తిరగడం మనకేం చేతనగునా? చేతనవదు. అందుకే ప్రార్థన చేసుకోవాలి మనం. మీతో చేయిస్తాను. చూడండి, విలాపవాక్యాలకు రండి. 5వ అధ్యాయం తెరవండి. విలాపవాక్యాలు 5వ అధ్యాయం నేను చదువుతాను, నా వెనకాల చెప్పండి ఈ మాట. విలాపవాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, నా వెనకాల చెప్పండి. యెహోవా, గట్టిగా చెప్పండి, ఏంటి ఆకలి అవుతుందా? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల, అది రివైవల్. తర్వాత మేము తిరిగెదము, చెప్పండి, అది రిఫర్మేషన్, సంస్కరణ. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము, చెప్పండి, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము, అది రెస్టోరేషన్. అంతే. దేవుని పిల్లలు రెస్టోర్ అవ్వాలి. దేవుడు రత్నాల్లాగా చూస్తుంటే మన పిచ్చిరాల్లాగా తయారయ్యాము. తిరిగి మన రత్నాల్లాగా మనం మారాలంటే రెస్టోర్ అవ్వాలి. రెస్టోరేషన్ ఎప్పుడు అవుతుంది?
సంస్కరణ జరిగినప్పుడు, రిఫర్మేషన్ జరిగినప్పుడు. రిఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది? రివైవల్ వచ్చినప్పుడు. మళ్ళీ చెప్పనా, మనం ఉజ్జీవింపబడితే మనల్ని మనం సంస్కరించుకుంటాము. మనం సంస్కరించుకుంటే మనం పునరుద్ధరించబడదు. ఈ ఒక్క వచనంలో 3 అంతల అనుభవం ఉంది. ఈ రోజున దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలు, ఒకప్పుడు మన రత్నముల వంటి వారమే, కానీ పిచ్చిరోల్లాగా తయారయ్యాం. మనం తిరిగి రత్నాల వంటి వారే కావాలంటే మన రివైవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఉజ్జీవింపబడవలసిన అవసరం ఉంది. మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ప్రార్థన మనం చేసుకోవాలి ఈ రోజున. ప్రభా, నీ దృష్టిలో మేము అద్భుత సృష్టి, నీ దృష్టిలో మేము అందమైన వారమే, నీ దృష్టిలో మేము అమూల్యమైన వారమే, నీ దృష్టిలో మేము అరుదైన వ్యక్తులమే, కానీ మేము అట్లా బ్రతకడం లేదు నాయన. ప్లీజ్ మమ్మల్ని పునరుద్ధరించండి. అందుకొరకు ఏమి సంస్కరించుకోవాలో మేము సంస్కరించుకుంటాం. అందుకొరకు వ్యక్తిగతంగా నేను, నా కుటుంబం, నా సంఘం ఉజ్జీవింపబడిన వారమై మమ్మల్ని మేము సంస్కరించుకుంటామని అప్పగించుకుంటే మనం తిరిగి రత్నాల వంటి వారం అవుతాం. అర్థమైందా? వ్యర్థమైందా? అది రెండో సంగతి చెప్తాను, వినండి. అయిపోయింది రత్నాల వివరణ, 4 మాటలు. రెండో సంగతి ఏంటనంటే, రత్నాల లాంటి వ్యక్తులు గూర్చినటువంటి ప్రియుల వివరణ చెప్పాను. ఇప్పుడు వారి గూర్చినటువంటి స్వభావాన్ని చెప్తాను. ఎవరిని రత్నాల లాంటి వారు అంటున్నాడు? వారి నేచర్ ఏంటి చెప్తాను ప్రియులారా. చూడండి, వాళ్ళ నేచర్ చెప్తాను. మొదటి మాట 16వ వచనం, మలాకీ గ్రంథం. మళ్ళీ వచ్చేయండి, ఏ టెక్స్ట్ చదివాం అక్కడికి వచ్చేయండి. 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితొకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడి. ఈ ఒక్క వచనంలో రత్నాల లాంటి వ్యక్తుల ఎవరి స్వభావం 3 ఉన్నాయండి. వాళ్ళ స్వభావం 3 రకాలుగా ఉంది. వాళ్ళ స్వభావం మొదటి ఏంటంటే వారు దైవ భయం కలిగి ఉంటారు. దైవ భయం కలిగి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇక్కడ మంచి విషయం చెప్పనా? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? నిన్న రాత్రి భయం గురించి చాలా చెప్పేశాను మీకు. అయినా మళ్ళీ 2 మాటలు జ్ఞాపకం చేస్తాం. భయభక్తులు అంటే ఎట్లుంటాయి అని అంటే, భయం ఏమి చేస్తుందనంటే దేవుని ఎడల మనకు కలిగి ఉన్న భయం పాపం యొద్ద నుంచి పారిపోయేలా చేస్తుంది. యోసేపుకి అదే కదా జరిగింది. పాపం యొద్ద నుంచి ఎందుకు పారిపోతున్నాడు? అతను కలిగి ఉన్న దేవుని భయం. మరి భక్తి ఏం చేస్తుంది అని అంటే చెప్పనా మీకు, మనుషులను దేవునికి దగ్గరగా లాగేస్తుంది. భయముతో పాపం యొద్ద నుంచి పారిపోవాలి, భక్తితో దేవుని యొద్దకు చేరుకొచ్చేసేయాలి. అందుకే 2 కలిగి ఉండమన్నాడు. మీరు భయం కలిగి పాపం యొద్ద నుంచి పారిపోండి, మీరు భక్తి కలిగి నా దగ్గర చేరువుగా వచ్చేసేయండి. అమ్మా వింటున్నారా? ఇప్పుడు భయం గురించి నిన్న చాలా చెప్పానుగా. ఎవడ భయం ఉంటే ఏముంటదన్నాను? సంతృప్తి ఉంటది. భయం ఉంటే ఏముంటుందని చెప్పాను? పరిశుద్ధత ఉంటది. భయం ఉంటే ఏముంటుందని చెప్పాను? చెడుతనాన్ని విసర్జిస్తాము. భయం ఉంటే ఏం చేస్తాము? చెడుతనాన్ని అసహించుకుంటాం. 4 చెప్పేశా రాత్రి. ఇప్పుడు భక్తి ఉంటే ఏముంటుందో చెప్తాను, వినండి. ఇక్కడ ఉన్నారా లేదా? మీరు ఎంతమంది భక్తి చేస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. మీరేమంటే ఏమంటాడో. నేనేమన్ను, ఎంతమంది భక్తి చేస్తున్నారు? అరే, బైబిల్ పట్టుకొని వచ్చి నువ్వు మాట్లాడుతుంటే ప్రశాంతంగా కూర్చొని వాక్యాలు తీసి నోట్స్ రాసుకుని నాకు భక్తి లేదంటావా అని అంటారేమో. సరే, భక్తి అంటే ఏంటో 4 మాటలు చెప్తాను. నెంబర్ 1, ఈ 4లో ఏ ఒక్కటి లేకపోయినా నీ దగ్గర భక్తి లేనట్టే. 4 ఉండి తీరవలసిందే. ఆప్షన్స్ కాదు. ఈ 4 అనుభవాలు ఐచ్ఛికం కాదు, ఇది అవశ్యం. ఇది ఆప్షనల్ కాదు, ఎసెన్షియల్. భక్తి అంటే 4 అనుభవాలు ఉండి తీరవలసింది. ఈ 4ంట్లో ఏ ఒక్కటి లేకపోయినా నీ దగ్గర భక్తి ఉన్నట్టు కాదు. అమ్మ అర్థమవుతుందా? ఇంత కరాఖండిగా కొడతాడేంటి, కత్తి పట్టుకున్నట్టు అనుకోకండి. ఇది వాస్తవం, అంతే. మీ భక్తి చేస్తున్నాం అనుకుని భక్తి లేకుండానే బ్రతుకుతున్నారు మన వాళ్ళు. అందుకే చెప్తున్నారు, భక్తి అంటే మొదటి మాట ఏంటో చెప్తాను వినండి. దేవుని పైన ఆధారపడుతూ బ్రతకడం.
గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్. భక్తి అంటే దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, డిపెండ్ అవుతూ బ్రతకడం ఒకటి. మరి మన జీవితంలో అన్ని విషయాలలో, అన్ని కోణాల్లో దేవుని మీద ఆధారపడే బ్రతుకుతున్నామంటారా? ఏమో, ఎవరి సంగతి వాళ్ళే చూసుకోవాలి. నెంబర్ 2, రెండో సంగతి, భక్తి అంటే దేవుని యందు ఆనందిస్తూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందిస్తూ బ్రతకాలి. ఈనాటి క్రైస్తవులకు ఉన్న బలహీనత ఏంటనంటే, దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తాం కానీ ఇచ్చిన దేవుళ్ళు ఆనందించాం మనం. అందుకే 85వ కీర్తన 6వ వచనంలో ఇలా ప్రార్థించారు, దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. నీ అందరి ఆనందం మాకు రావడంలా. కానీ భక్తి అంటే దేవుని యందు ఆనందిస్తూ బ్రతకడం. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను వినండి. భక్తి అనగా దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టింగ్ బై గాడ్. దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం. అమ్మ అర్థమవుతున్నదా? ఎన్నొచ్చినా ఇప్పుడు ఆధారపడుతూ బ్రతకాలి, ఆనందిస్తూ బ్రతకాలి, నడిపించబడుతూ బ్రతకాలి దేవుని చేత. భక్తి అంటే 4వ మాట ఏంటనంటే దేవుని కొరకు శక్తివంతులుగా ఉండాలి. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఎ డైనమిక్ ఫర్ గాడ్. దేవుని కొరకు శక్తివంతమైన వ్యక్తిగా బ్రతకాలి. దేవుని కొరకు సూర కార్యాలు, గొప్ప కార్యాలు తలపెట్టాలి. ఈ రోజున భక్తి చేస్తున్నామంటారు, దేవుని పైన ఆధారపడ్డమా రాకపోయి. భక్తి చేస్తున్నామంటారు, దేవుని ఆనందించడమా రాకపోయి. మేము భక్తి చేస్తున్నామని అంటాము, దేవుని చేత నడిపించబడ్డమా రాకపోయి. భక్తి చేస్తున్నామని అంటాము, దేవునిగా శక్తివంతులుగా జీవించడం రాకపోయి. మరి మనం చేస్తున్న భక్తి ఏం భక్తి అంటారు? వాళ్ళకాడు కాకపోతే. వల్లకాడంటే శూన్యం లేదు, తిట్టు అనుకునేది. వల్లకాడంటే మేము శూన్యాన్ని వల్లకాడని అంటాం. కనుక చూడండి, ఇప్పుడు భక్తి చేస్తున్నాం అన్నాం కదా, ఏది మరి భక్తి? ఏది? ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవడం లేదు. చెప్పండి, ఆయనలో ఆనందించడం నేర్చుకోవడం లేదు, ఆయనతో నడిపించబడడం నేర్చుకోవడం లేదు, ఆయన కొరకు శక్తివంతులుగా బ్రతకడం నేర్చుకోవడం లేదు. మరి భక్తి ఉందంటే ఎట్లా? కానీ రత్నాలు లాంటి వారట, వాళ్ళ నేచర్ ఏంటనంటే వాళ్ళు భయభక్తులు కలిగి బ్రతుకుతారంట. ఇది ఒకటి. అర్థమైందో వ్యర్థమైందో? రెండో మాట ఏంటనంటే చూడండి ప్రియులారా, దైవ భయం కలిగి ఉండడమే కాదు, దైవ భక్తి, దైవ భయం, దైవ భక్తి కలిగి ఉండడం ఒక మాట అయితే, రెండవ మాట వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారట, దైవిక సంభాషణలు చేస్తారు. డివైన్ కాన్వర్జేషన్స్. దేవుని పిల్లలు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు మాట్లాడవలసింది ఏంటో తెలుసా? డివైన్ కాన్వర్జేషన్, దైవిక సంభాషణలు. ఎలా ఉంటాయో చూపించినా మీకు. దైవిక సంభాషణలు చూడండి, చూపిస్తాను. 66వ కీర్తనకు రండి, మీరు చూపిస్తాను. దైవిక సంభాషణ అంటే ఏంటో అక్కడ రాసి ఉంటుంది. 66వ కీర్తనకు రండి. 66వ కీర్తన చదువుతున్నాను చూడండి, 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి. తర్వాత ఏంటమ్మా? ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేదను. దైవిక సంభాషణ చేయడం అంటే దేవుడు నీ ఎడ్ల చేసినటువంటి కార్యాలను మరొకరు వినిపించడం, వారి ఎడ్ల దేవుడు చేసిన కార్యాలు వారు వినిపించడం. ఇది ఈ సంభాషణ రావడం పోయి, బ్రదరు ఆడ సంగతి నీకు తెలుసా, ఆడ అలాగంట, వీడు ఇలాగంట, ఇది అలాగంట, అది అలాగంట. అదేమి సంభాషణలండి? ఎవరికి పనికి వచ్చిన సంభాషణలు? అందులో అమ్మలక్కలు ఉన్నారే, మీకు విషయం చెప్పనా? ఇది చెప్పాలి మీ అందరికి. అసలు మగాళ్ళు మాట్లాడితే రోజుకి సగటున ఎన్ని పదాలు మాట్లాడతారండి మగాళ్ళు? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? మగవాళ్ళు మాట్లాడితే సగటున రోజుకి ఎన్ని పదాలు మాట్లాడతారు చెప్పనా మీకు? 15,000 పదాలండి. అంతకంటే ఎక్కువ అవ్వదంట మగాళ్ళకి. 15,000 వర్డ్స్ మాట్లాడతామంట. అదే ఆడవాళ్ళు కానీ మాట్లాడితే దినానికి సగటున ఎన్ని పదాలు మాట్లాడతారో చెప్పనా? 25,000 నుంచి 30,000 అంట. మాకు డబుల్ మీరు 30,000 పదాలు మాట్లాడతారంట.
అసలు ఆ పదాల్లో దేవుడు చేసిన కార్యాలు వివరిస్తే ఎదుటి వాళ్ళ విశ్వాసం అన్న వస్తుంది, ఎదుటి వాళ్ళు స్థిరపరచబడతారు, నీకు మేలు, అది వాళ్ళ క్షేమం కదా. ఈ మాటలు ఉండవు. ఏ పని లేదు. ఈవిడ గారికి గోడ దగ్గరికి వచ్చింది, పిన్ని అని పిలిచి ఆ పిన్నం వచ్చుద్ది. ఇక దిక్కుమాల సంభాషణ వేస్తారు వీరిద్దరు. ఆవిడ గారు వెళ్ళిపోద్ది, ఈవిడికి మళ్ళీ ఎవరు లేరు. ఎదురింటికి వచ్చి వదిన రాక్షసి వచ్చింది. ఆ వదినతో ముచ్చట్లే పెట్టుద్ది. ఇది అయిపోయిన తర్వాత వింటున్నారా లేదా మీరు? తర్వాత ఈ గోడ దగ్గర వచ్చి అక్క అంటే వచ్చింది కుక్క. ఇప్పుడు ఈవిడతో సంభాషణ పెట్టుద్ది అన్నమాట. ఆమె అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు ఎవరికి ఉపయోగపడే సంభాషణ అండి? ఆమె అర్థమవుతుందా? ఒక సంగతి చెప్తాను. దేవుని యెడల భయభక్తులు కలిగిన వారు దైవిక సంభాషణ చేసుకుంటూ పోతే ఒక మెరకలు చెప్పన, ప్రభు వారి మధ్యకొచ్చి నిలుస్తాడు. హల్లెలూయా. వారి మధ్యకొచ్చి నిలుస్తాడు. ఎమ్మాయి మార్గం గుండా వెళ్ళిపోతున్నారుగా ఇద్దరు శిష్యులు. అమ్మ గుర్తొచ్చిందా మీకు? లూకాసు వార్త 24 అధ్యాయంలో ఎమ్మాయి మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. ప్రభువు పునరుత్థానుడైన తర్వాత వారు సంభాషించుకుంటున్నారట, ఒకరితో ఒకరు వారు సంభాషణ చేసుకుంటున్నారట. ప్రభు వాళ్ళ మధ్యలో నిలిచాడు. మీకు మంచి విషయం చెప్పన, మనం అలాగా దైవిక సంభాషణలు చేస్తే ప్రభు మన మధ్యలోకి వచ్చి నిలిస్తే ఆ రోజు ఏం చేశాడో ఈ రోజు అదే చేస్తాడు. ఆ రోజు ఏం చేశాడు ఒకసారి చూపిస్తా. ఒకసారి రండి. ఒకసారి లూకాసు వార్త 24 అధ్యాయానికి రండి, చూపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి. దైవిక సంభాషణలు చేస్తే వారి మధ్యకు నిలిచే మన ప్రభు ఏం పనులు చేస్తాడో చూపిస్తాను మీకు. నెంబర్ 1, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మీ కొరకై చదువుతాను చూడండి. ఒక మంచి మాట ఇలా వ్రాసి ఉంది. ప్రియులారా, మీ కొరకై చదువుతున్నాను, దయించి మీరు గమనించాలని కోరుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం నేను చదువుతున్నాను. 31వ వచనం ఏం రాసింది? వారి కన్నులు తెరవబడి ఆయనను ఏం చేసినారంట? గుర్తుపట్టారు. ప్రభు మనతో ఉండి సావాసం చేస్తే మొట్టమొదటి జరిగే పని ఏంటంటే హీ ఓపెన్స్ అవర్ ఐస్. మన కళ్ళు తెరుస్తాడు. ఏం తెరుస్తాడు? మన కళ్ళు తెరుస్తాడు. సరే, రెండో సంగతి చెప్తాను. 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనమును మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అంటే, ఆయన ఏం చేస్తాడు? మన దైవిక సంభాషణలు చేస్తుంటే ఆయన మన మధ్యలోకి వచ్చి నిలిస్తే ఆయన ఏం చేస్తాడు? మన గుండెలు మండిస్తాడు, కళ్ళు తెరుస్తాడు, చెప్పండి, హృదయాలు మండిస్తాడు. 2 వచ్చినాయా ప్రయోజనాలు? 3 చెప్తాను చూడండి. 35వ వచనం చూడండి, చదువుతున్నాను 34 నుంచి. ప్రభు నిజముగా లేచినని సీమోను కనబడని చెప్పుకొని చుండరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచడం వలన తమకు ఎలాగో తెలియబడనో అది తెలియచేసిరి. ఎమ్మాయి మార్గం గుండా యెరూషలేమును వదిలి వచ్చేసిన వీళ్ళు ఇప్పుడు పెదవులు తెరిచి ఆయన పునరుత్థాన సత్యాన్ని ప్రకటిస్తున్నారు. ఏం ఓపెన్ అయినాయి? పెదవులు. కళ్ళు తెరిచాడు, హృదయం మండించాడు, పెదాలు తెరిచాడు. మన సమస్య అంతా ఏంటంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన మనం ఒకరితో ఒకరు చేసుకున్న సంభాషణలో దైవిక సంభాషణ ఉండాలా. వాళ్ళ మీద ముచ్చట, వీళ్ళ మీద ముచ్చట, వాళ్ళ మీద బ్యాక్ బైటింగ్, వీళ్ళ మీద బ్యాక్ బైటింగ్, వాళ్ళు పరువు తీయడానికి ఒక మాట, వీళ్ళు పరువు తీయడానికి ఒక మాట. వినండి, ఇది మనకు తగదు కదా. ప్రియమైన స్నేహితులారా, మనకే తెలుసు ఏంటట ప్రేమ ఏమి కప్పును? దోషముల కప్పును. మరి సహోదరుడు దోషం తెలిసింది, కప్పకుండా ఇంకో మనిషితో సంభాషణ పెట్టావేంటి? విప్పడం సైతాను పని, కప్పడం దేవుని పని. అవునా? ఏదే తోటలో చూసామండి, వాళ్ళిద్దరు దిగంబరులుగా చేసి నిలబెట్టాడు వాడు. దేవుడేమో చర్మపు చొక్కాయిలు కప్పి వాళ్ళకి కప్పాడు దేవుడు. ఈరోజు దేవుని పిల్లలుగా ఎవరి సంగతులైనా తెలిస్తే అది హృదయంలో దాచుకుని వారికి వారు ప్రార్థన చేసి వారి జీవితాలు కట్టడం చేత కావడం లేదు. కానీ అనవసరమైన మాటలు ఎన్ని మిస్ అవుతున్నాం? పెదాల మూతలు పడుతున్నాయి, దేవుని గురించి మాట్లాడలేకపోతున్నాయి. గుండె దేవుని కొరకు మండలేవడం లేదు, కల్లా ప్రభువుని గుర్తుపెట్టేలాగా తెరవబడ్డం లేదు, ఐస్ ఓపెన్ అవ్వలేదు, హార్ట్ బర్న్ అవ్వలేదు, లిప్స్ ఓపెన్ అవ్వలేదు. ఎందుకు జరిగింది డ్యామేజ్ అంటే మనం ఒకరితో కలుసుకుంటున్నప్పుడు మనం డివైన్ కాన్వర్జేషన్ చేయట్లా.
దైవిక సంభాషణలు చేయటంలా. రత్నాలు లాంటి మనుషులు వారి నైజం ఏంటనంటే వారు దైవ భయము దైవ భక్తి కలిగి ఉంటారు, 1. 2 దైవిక సంభాషణలు చేస్తారు, 2. ఇప్పుడు రత్నాలమో పిచ్చిరాలమో తేల్చుకోండి మరి మీరే. ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటి పిచ్చిరాల్లాగా ముఖాలు పెట్టారు? అమ్మ రత్నాల కొంచెం కనబడేట్టు తల్లిదండ్రులు పెడతాను. అమ్మ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? దైవ భయం దైవ భక్తి కలిగి ఉంటారు, 1. 2వ సంగతి ఏంటనంటే దైవిక సంభాషణలు చేస్తారు. 3వ చెప్తాను వినండి ప్రియులారా. మరియు యెహోవా భయభక్తులు, మళ్ళీ 16వ వచనమే, భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉంటారు. అంటే ప్రియులారా వినండి, దైవనామ స్మరణ చేస్తారు అంటే దైవనామాన్ని సన్మానిస్తారు. మనకు బాగా తెలుసు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏముంది చెప్పండి? ఏంటి అలా చూస్తున్నారు మీరు? ఆ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఆయన నామాన్ని సన్మానించాలి, ఆయన నామాన్ని స్మరించుకోవాలి, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఎట్లుండదు చెప్పనా? క్రైస్తవులు మీరు ఏమనుకోకపోతే 190 మంది దేవుని పరిశుద్ధ నామాన్ని వ్యర్థంగానే వాడుతున్నారేమని భయం వేస్తుంది నాకు. చెప్తాను వినండి, ఇలా ఉదాహరిస్తే మీకు తెలుస్తుంది. వింటున్నారా? ఏమండి, ఇస్సాకేమో పెద్ద కొడుకుని పిలిచి, నాయనా నేను చావక మునిపే నేను నిన్ను ఆశీర్వదించినట్లు నీవు నాకు రుచికరమైన భోజ్యాలు తీసుకురా, నేను తినేసి ఆశీర్వదిస్తాను అన్నాడు. పాపం ఏశావేమో విల్లు పట్టుకొని పోయినాడు అడవికి జంతువుని వేటాడు తెద్దామని. ఈయనొక తల్లి ఆ మాట విని యాకోబుని పిలిచి, మీ నాన్నకు రుచికరమైన భోజనం ఏదో నాకు తెలుసు, నేను వండి పెడతాను, పోయి పట్టుకెళ్ళి ఆశీర్వాదం కొట్టే అనింది. అమ్మా నాన్నగారు గాని తడివి తెలుసుకుంటే, అన్నకేమో ఒంటి నిండా రోమాలు ఉంటాయి, నేనంతా నునుపు శరీరం కలిగిన వాడిని, దొరికిపోతే ఆశీర్వాదానికి బదులు శాపమే వచ్చుద్దేమన్నాడు. యాకోబు అక్కడ బాగున్నాడు అండి. ఈవిడ గారు నా మాట విను. కొంతమంది అక్కలుంటారే రింగులు రాణీలు, చీర చెంగుని బీరువా తాళాలు ఉంటారు, రింగులు తిప్పుతుంటారు. మీరు రింగులు నా మాట వినాలందరూ. ఇంట్లో భర్త మాట ఎవరైనా వినాలి, తండ్రి మాట ఎవరైనా వినాలి. నా మాట వినరా కొడుకు అని మొదలెట్టింది. రాంగ్ లీడర్షిప్ ఈ అమ్మది. మొత్తానికి పాపం పోయాడు అవన్నీ పట్టుకుని. వెళ్ళగానే ఇస్సాక్ అన్నాడు, ఎవరు నాయన అంటే నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును అన్నాడు. చూడండి వెంటనే ఏనాడు ఇస్సాక్ అన్న మాట, ఇంత శీఘ్రముగా నీకెట్లు దొరికినరా? ఇప్పుడే కదా పోయావు, ఇంత త్వరగా వచ్చావేంటి అని అంటే యాకోబు అంటాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటగా రప్పించుట చేతనే. ఎవరు రప్పించారు? దేవుడా. అంటే నీ అబద్ధానికి ఎవరిని వాడుకుంటున్నావు? దేవుని నామాన్ని. అది దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే. దేవుడు మాట్లాడు కానీ మాట్లాడాడంటారు, దేవుడు నడిపింపలేదు నడిపించారంటారు, దేవుడు చూపించలేదు కానీ చూపించాడంటారు. ఎవరు మాట్లాడరే? మనమే. దేవుడు మాట్లాడలేదు మాట్లాడండి అనేస్తున్నారు, దేవుడు చూపించలేదు కానీ చూపించినాడు అంటున్నారు, దేవుడు నడిపింపలేదు కానీ నడిపించినాడు అంటున్నారు. అంటే మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని పరిశుద్ధ నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. అది కాదు ఆయన నామాన్ని స్మరించడం అని అంటే. ప్రియమైన స్నేహితులారా, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఆయన నామాన్ని మన అవసరాలకే మనం పబ్బం గడుపుకోవడానికి వాడుకోవద్దు. రత్నాలు లాంటి మనుషులంట ఆయన నామాన్ని స్మరించి సన్మానిస్తారంట. అది వాళ్ళ నైజం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనం ఏమండి దేవుని ఎదుట రత్నాల వంటి వ్యక్తులుగా మారినటువంటి అనుభవం ఏముందంటారా? అలా అయితే దైవ భయము దైవ భక్తి రెండు ఉన్నాయంటారా? మనం దైవిక సంభాషణలే చేస్తున్నామంటారా? దైవనామ స్మరణే చేసుకుని బ్రతుకుతున్నామా? ఇంత ఈ మూడే ఉన్నాయి. సరే, ఇలాగ బ్రతికిన రత్నాలు లాంటి వారి విషయమై ప్రభు అంటాడు, నేను అమ్మ వింటున్నారా, నేను నా వైఖరిలో ఉంచుతాను వారి అన్నాడు. ఏమన్నాడో చెప్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా, ఇవ్వండి మొదటి మాట, యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఆయన సైలెంట్ లిజనర్ అయిపోతాడు. మౌనంగా మన సంభాషణ వింటాడు. వినండి వినండి ప్రియులారా,
ఆయన ఎప్పుడైతే సైలెంట్ లిజనర్ అయిపోతాడో అదే సమయంలో ప్రియులారా ఏమండి మన ఊహించని సహాయకుడుగా మారతాడు. ఆయన ఎప్పుడైతే సైలెంట్ లిజనర్ అయ్యాడో మన సంభాషణలో, ఆయన మౌనంగా మన సంభాషణ వింటాడో ఆయన మనం ఊహించని సహాయకుడుగా మారతాడు. ఆలకిస్తున్నారా మీరంతా? అది నా వైఖరి. రత్నాలు లాంటి నా మనుషుల సంభాషణ నేను విని వారికి నేను సహాయకుడు అయిపోతాను. మొదటి మాట. రెండో మాట ఏమన్నాడో తెలుసా? చదువుతున్నాను చూడండి ప్రియులారా. యెహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు చెప్పండి అమ్మ ఏమగును వ్రాయబడిన. వారి కొరకు గ్రంథాన్ని నేను రాస్తా. రత్నాలు లాంటి వారి కొరకు నేను గ్రంథమే నా సముఖమందు రాస్తా. ఏం రాసుకుంటావా గ్రంథంలో? అమ్మ వింటున్నారా? నేను నమ్ముతున్నాను నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత, జీవ గ్రంథమును నీ పేరు రాయబడిన తర్వాత, దేవుని సముఖమందు పెట్టబడిన నీ బుక్, నీ గ్రంథంలో దేవుని పేరట నువ్వు చేసే ప్రతి చిన్న పని రాస్తాడు. ఎందుకో తెలుసా? దేని బట్టి చెప్పగలుగుతున్నానంటే, నా పేరట వచ్చిన శిష్యునికి, నా పేరట వచ్చిన అపోస్తలునికి, నా పేరట వచ్చిన ఒక ప్రవక్తకు మీరు నా పేరట చేసిన దానికి నేను రుణపడి ఉండలేను గనక మీరు ఏమైతే చేశారో మొత్తం అంతా రాసి బుక్ లో నేను ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం మీకు ఇచ్చేస్తా. హెబ్రీ పత్రిక 6:10 ఏముందో జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దాన్ని మరుచుటకు దేవుడు ఎప్పుడు అన్యాసుడు కాడు. పాటే పాడేవో దానికి ఉంటుంది ఫలం, వాయిద్యమే వాయించావో దానికి ఉంటుంది ఫలం, కుర్చీలో వేసావో దానికి ఉంటుంది ఫలం, ప్రసంగమే చేసావో దానికి ఉంటుంది ఫలం, అంట్లే తోమేవో దానికి ఉంటుంది ఫలం, సేవకుని మంచినీళ్ళు పెట్టావో దానికి ఉంటుంది ఫలం. పరిశుద్ధుల పరిచర్యలో చేసిన దాన్ని మరుచుటకు దేవుడు అన్యాసుడు కాదు. కానీ సేవను ప్రోత్సహించే కానుక ఇస్తావో అన్నీ రాసి పెడతాడు ఆయన. ప్రియులారా వింటున్నారా? దేవుడేమో రుణపడి ఉండిపోడండి. నాకు మా మందిరంలో, మా అసెంబ్లీలో ఒక జరిగిన అనుభవం భలే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇక్కడ ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి ఒక ఆయన వచ్చాడు. భారతదేశ సామాజిక స్థితిని బట్టి యాదవులు వాళ్ళు, గొల్లల వాళ్ళు మా ప్రాంతానికి వచ్చాక సువార్త విని, అప్పటికే బాగా డ్రంకర్డ్ బ్రదర్ గారు, కానీ సువార్త విని మారు మనసు పొంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెరీ ఫెయిత్ఫుల్ గా ప్రభుని వెంబడిస్తాడు. బైబిల్ వాక్యం కూడా చెప్తాడు, సేవ కూడా చేయగలుగుతున్నాడు ఈ మధ్య కాలంలో. సరే వినండి చెప్తాను. చిన్న వ్యాపారం అండి. ఒక చిన్న బండి ఉండేది. దానికి ఇలాంటి చేపలు, తర్వాత ప్లాస్టిక్ వస్తువులు, తర్వాత ఏమండి కొన్ని దుప్పట్లు, చీరలు ఆ బండి మీద తీసుకుని పోయి అమ్మేవాడు. మేము మందిరం కడుతున్నాం. మందిరం కడుతుంటే స్థలం కొనాలి, మందిరం కట్టాలి. స్థలం ఏమో 63 లక్షలు, మందిరం కట్టడానికి ఇంకా ₹1 కోటి పైన అవుతుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఇవ్వండి, అడిగే పని మాకు లేదు, దేవుడిస్తే చేస్తాం, లేకపోతే అట్లా ఉంటామన్నట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ దేవుని పని కొరకు ఏదో తీసుకొచ్చాను తీసుకోండి అన్నాడు. ఇవిడ ఫస్ట్ టైం ఆయన తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది, ఏంటి బ్రదర్ ఎంత పెద్ద మూట ఇచ్చారన్నాను. మీకేమి ఇవ్వలేదు కదా బ్రదర్, దేవుని కొరకు ఇచ్చాగా తీసుకోండి అన్నాడు. అందులో ₹2,30,000 ఉన్నాయి. ₹2,30,000 ఇచ్చాడు. నేను షాక్ అయిపోయా. ఏంటి బ్రదర్ ఎంత అంటే ఫోన్ చేశా, ఏంటి ఎంత ఇచ్చిపోయినారు మీరంటే, మీకు ఇవ్వలేదు కదా బ్రదర్, దేవుని పని కొరకు ఇచ్చానన్నాడు. అక్కడికి ఒక 3 నెలలు అయిన తర్వాత, వింటున్నారా లేదా మీరు, 3 నెలలు దాటాక బ్రదర్ ఎక్కడున్నారు అన్నాడు. ఇంట్లో ఉన్నా, వస్తున్నాను ఉండండి అన్నాడు. వచ్చాడు. వచ్చిన బ్రదర్ మందిరం కడుతున్నారు కదా, దేవుని పనికి ఏదో చేద్దామని ప్రార్థన చేస్తుంటే, నేను ఈ జెమ్స్ మెడికల్ కాలేజ్ దగ్గర నాకు 4 సెంట్ల స్థలం ఉందండి, అది ఎందుకులే అమ్మేద్దాం, దేవుని పనికి ఇద్దామని మొత్తం అమ్మేశాను బ్రదర్, ఇగోండి డబ్బులు తెచ్చాను తీసుకోండి అన్నాడు. నాకు తీసుకోబుద్ధి అవ్వడం లేదు. ఆయన సొంత ఇల్లు కూడా లేదు అప్పటికి. సొంత ఇల్లు లేనివాడు, అమ్మా వింటున్నారా, ఆ జెమ్స్ మెడికల్ కాలేజ్ దగ్గర ఇప్పుడు ఆ స్థలం ఉంటే లక్షలు అయిపోద్ది. ఒక్కొక్క సెంటు 1,00,000 ఇచ్చి పడేశాడట. 4 లక్షలు తెచ్చి ఇచ్చాడు. తీసుకోవడానికి భలే బాధ అనిపించింది. ఎవరిని తీసుకుని దేవుని పనిలో ఖర్చు పెట్టాము. మొత్తం మందిరం నిర్మాణం ముగించేసరికి అమ్మ ఈ చేపలు, ఏమంటే ప్లాస్టిక్ డబ్బాలు, అల్యూమినియం బకెట్లు అమ్ముకున్న మా సోదరుడు ఇచ్చిన డబ్బంతా రాశా.
ఒక దగ్గర మొత్తం అంతా ఎంత ఇచ్చినాడంటే 18 లక్షలు ఇచ్చాడు ఒక వ్యక్తి. అర్థమవుతుంది చెప్పేది? 18 lakhs అయిపోయింది. అప్పుడప్పుడు ఇచ్చాడులేండి, మొత్తం అంతా కలిపితే 18 lakhs అయిపోయింది. సరే, నేను కూడా ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీ పరిచర్య కొరకు ఎంత ఇచ్చినా ఈ వ్యక్తి విషయంలో నువ్వు రుణపడి ఉండేవాడు కాదు కదా, ఏం చేస్తావు అని అట్లా ప్రార్థన చేస్తుంటే జరిగిన అద్భుతం ఏంటో చెప్పనా? మన పిల్లలు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాలంటే అవుతారా చెప్పండి? ఈ భారతదేశంలో మన పిల్లలు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాలంటే ఏమవ్వాలో తెలుసా? అయితే వాడు శర్మ జైన్ అయి ఉండాలి, లేకపోతాడు వర్మ జైన్ అయి ఉండాలి, లేకపోతాడు మిశ్రాజీ అయిన అయి ఉండాలి. మీకు అర్థమైందో లేదో? శర్మాజీ అంటే ఒకడు, వర్మాజీ అంటే క్షత్రియుడై ఉండాలి, మిశ్రాజీ అంటే ఆర్యవైశ్యుడైన అయి ఉండాలి. ఈ 3 వర్గాల నుంచి కాకపోతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వడం అనేది అసాధారణం అయిపోయింది మన దేశంలో. అయితే రాజకీయ పలుకుబడైనా ఉండాలి, లేకపోతే పెద్ద లంచమైన ఇచ్చిన వాళ్ళు అయి ఉండాలి, అప్పుడే అవుతారు. కానీ మా బ్రదర్ గారు అబ్బాయి, ఈ యాదవుల కుటుంబానికి చెందిన పిల్లగాడు ఏమంటే ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిపోయినాడు. చైతన్య వాడి పేరు. థాయిలాండ్, జపాన్, అక్కడ ఎక్కడా పోయి షటిల్ బ్యాడ్మింటన్ ఆడొస్తే బ్యాంకులు వస్తున్నారు ఉద్యోగం ఇస్తామని, రైల్వేలు వస్తున్నారు ఉద్యోగం ఇస్తామని, ఏదో కార్పొరేట్ బ్యాంకు వాళ్ళు వచ్చారు ఉద్యోగం ఇస్తామని. ఆడేం అప్లై చేయాలి, వీళ్ళు వచ్చారు ఇంటికి జాయిన్ అవ్వాలంటే మా దగ్గర అని. బ్రదర్ ఇదేంటంటే ఇలా వచ్చేస్తున్నారు, ఏం చేయమంటారని అంటే, వాడు ఇంకా ఆడుకొని ప్రాక్టీస్ పెంచుకొని స్కిల్ పెంచుకోవాలంటే రైల్వేలో జాయిన్ అవ్వండి పెద్ద, ప్రమోషన్స్ కూడా ఉంటాయి, బాగా ఆడుకోవడానికి టైం ఉంటుందని రైల్వేలో జాయిన్ చేస్తే ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వాడు టికెట్ కలెక్టర్గా పనిచేసుకుంటున్నాడు. వింటున్నారా? కూతురు BBA చదువుకుంది. ఇవాడు BBA చదివిన వాళ్ళకి TCS లో ఇవాడు సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద జాబ్ ఎట్లా వస్తుందండి? ఈ రోజున ఒక HR వరకు వెళ్ళిపోయింది ఈ పిల్ల. చదివిందేమో BBA, HR హోదాకి ఎట్లా పోయింది? నాకు అనిపిస్తా ఉంటది, తండ్రి చేసిన దానికి దేవుడు రుణపడి ఉండలేకపోయాడు. నేను అనుకుంటాను, ప్రభువా నువ్వు ఎంత నమ్మదగిన వాడువు, పరిశుద్ధుల పరిచర్యలో చేసిన దాన్ని మరచుటకు నీవు అన్యాయస్తుడివో కాదు. ప్రియులారా వినండి, ఆ బ్రదర్ ఒక విలేజ్ లో కొంచెం పరిచర్య అప్పగించాము, చేస్తూనే ఎవడ నమ్మకంగా ప్రభుని వెంబడిస్తున్నాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, నువ్వు చేసింది ఏది మర్చిపోడు, నువ్వు ఇచ్చింది ఏది మర్చిపోబడదు. అది చిన్న పన పెద్ద పన ఆయన గ్రంథంలో రాస్తాడట. మొదటి మాట ఏం చెప్పాను? నిశ్శబ్దంగా విని చెప్పండి అద్భుతంగా సహాయం చేస్తాడు. రెండో సంగతి ఏంటంటే, వింటున్నారా, ఆయన ఏం చేస్తాడని సముఖమందు గ్రంథములో రాసి ప్రతిఫలం ఇచ్చే వరకు ఆ గ్రంథములో అవన్నీ రాసి పెట్టే ఉంచుతాడు. మూడో విషయం చెప్పి ముగించేస్తాను. 17వ వచనం చూడండి. నీ నియమించబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు, వారు నా వారుగానే చూస్తాను. వీఆర్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనకే చెందిన వారుగా ఉంచుకుంటాడట. మనం ఆయనకే చెందిన వ్యక్తులుగా మనల్ని ఉంచుకుంటాడట. ఎంత గొప్ప భాగ్యం అండి! ఆయనకు చెందిన వ్యక్తులంగా రక్తం పెట్టి కొనుక్కున్నాడు, ఆత్మనిచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, సేవకులను ఇచ్చాడు, మన చెక్కాడు, మలిచాడు, ఏమంటే రూపుదిద్దాడు. ఆయనకే చెందిన వ్యక్తులుగా ఆయన మనల్ని ఉంచుకుంటాడట. అది ఆయన వైఖరి. రత్నాల్లాగా మారిన వారి విషయమై ఆయన వైఖరి. అద్భుతంగా సహాయం చేసేవాడై తన సముఖమందు గ్రంథములో అన్ని రాసి ఉంచుకుని చివరికి మనల్ని ఆయనకే చెందిన వారిగా ఉంచుకొని వీళ్ళు నాకు చెందిన వారని చెప్పుకుంటాడంట ఆయన. అయితే మరి సమస్య అంతా ఏంటనంటే, మనమే రత్నాలుగా మలచబడవలసి ఉంది, చెక్కబడాలి. అమ్మా వింటున్నారా? షేప్ చేయబడాలి. షేప్ అంటే ఏంటో తెలుసా? చదువుకున్న వాళ్ళు చెప్తాను. మీ షేప్ మీకు అర్థం అవ్వాలంటే ఈ షేప్లోకి రండి. ఆ షేప్ స్పెల్లింగ్ ఏంటో చెప్పండి అమ్మా. SHAP. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. S అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్, ఏదో ఇస్తాడు నీకు, ఆత్మ సంబంధం వరములు ఇస్తాడు, అది మీ S. తర్వాత H ఏంటనంటే దేవుని కొరకు ఒక హృదయాన్ని నీకు ఇస్తాడు, అది నీ H. తర్వాత A అంటే దేవుని కొరకు బ్రతకడానికి ఎబిలిటీస్ ఇస్తాడు, సామర్థ్యాలు, అది A. P
పి అంటే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకడానికి నీకంటూ ఒక పర్సనాలిటీ ఇస్తాడు, ఒక వ్యక్తిత్వం ఇస్తాడు పి. తర్వాత ఈ అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు, కొన్ని అనుభవాలు నీకు ఇస్తాడు. ఈ షేప్లో నీ బతుకు నువ్వు అర్థం చేసుకోవచ్చు. అమ్మ అర్థమవుతుందా? ఆయన చేతుల్లో పడితే ఆయన మోల్డ్ చేసి, ఆయనని షేప్ చేసి, వరములు ఇచ్చి, హృదయం ఇచ్చి, ఈ సామర్థ్యాలు ఇచ్చి, వ్యక్తిత్వాన్ని ఇచ్చి, అనుభవాలు ఇచ్చి, తన ఉద్దేశాల కొరకు మనల్ని వాడుకుంటాడు. ప్రియ సోదరి స్నేహితులారా వినండి. మొట్టమొదట పిచ్చిరాయి లాంటి నీవు, పిచ్చిరాయి లాంటి నేను ఒక రత్నంగా మలచబడ్డమే ఇప్పుడు జరగవలసినటువంటి పని. మనం రత్నంగా మలచబడితే మనం అద్భుత సృష్టి అవుతాము. ఆయన దృష్టికి అందమైన వారం అవుతాము. ఆయన దృష్టిలో అమూల్యమైన వారం అవుతాము. ఆయన సంఘములో అరుదైన వ్యక్తులు అవుతాం. అంతే. అలాంటి రత్నాలంటే మన నైజం ఎలా ఉండాలంటే దైవ భయం, దైవ భక్తి కలిగి ఉండి, దైవిక సంభాషణ చేసుకుంటా, దైవనామ స్మరణతో ఆయన నామాన్ని సన్మానిస్తూ బ్రతుకుదాం. అలా మనం ఉంటే ఆయన మనెట్టుంటాడనంటే అద్భుతమైన సహాయకుడిగా ఉండి, రెండో సంగతి మన కొరకు గ్రంథమే అక్కడ రాసి, మూడో మాట ఆయనకు చెందిన వారిగా మనల్ని ఉంచుకుంటాడు. అలా బ్రతికితే మనం ఉన్న చోట మేము దేవునికి చెందిన వారము అన్నట్టుగా సాక్షార్థంగా బ్రతుకుదాం. ప్రియులారు, ఈ రోజుల్లో లోకంలోకి వెళ్ళి దండయాత్రలు చేసి, ఈరోజు ఇందాక చెప్పాను, ఆ చంద్రశేఖర్ అన్న వాళ్ళ మందిరంలో ధర్నాలు చేసేసి, దండయాత్రలు చేసేసి, పాటలు పాడేసి, మీటింగులు పెట్టి ఎవరిని మార్చే రోజులైతే మనకు లేవు. కానీ ఎవరు కావాలో తెలుసా ప్రియుల? రత్నాల్లాగా మారి ఉన్న చోట దేవునికి చెందిన వారుగా మనం బ్రతికితే మన వల్ల ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం తీర్మానిద్దాం. ప్రభువా, నాకు తెలుస్తుంది నేను ఒక పిచ్చి రంగురాయిలాగా ఉన్నాను, కానీ నేను ఒక రత్నంగా కావాలి. ఆ రత్నం అయితే పరలోకపు ఆ పునాదుల మీద అలంకరణకు ఉపయోగపడతాను, లేకపోతే ఎవరో కాలు కింద తొక్కబడ్డానికి పనికొస్తాను. నీ కృప ఇవ్వండి అని ఆయన అభ్యర్థిద్దాం. నేను ఒక మాట చెప్పాను, నీవు మమ్మను నీ తట్టు తిరిపిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితిని మాకు మరలా కలుగజేయి. ఈ ప్రార్థన నేను ఈ ఒక్కరోజు చేసుకోవడం కాదు, అప్పుడప్పుడు చేసుకోండి, బాగుంటుంది. మన సంఘాల్లో ప్రభావం రివైవ్ చేయండి, మేము రిఫర్మేషన్ చేసుకుంటాం, మీరు మమ్మల్ని రెస్టోర్ చేయండి. రివైవ్ చేయవలసిన పనితే ఉంది, రిఫర్మేషన్ చేసుకోవాల్సింది మన పని. రెస్టోరేషన్ చేసేవాడు దేవుడు. ఆయన చేతుల్లో పడదాం, అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. క్రీస్తునందు సహోదరుడా, సహోదరి, నీ ఒక జ్యూయల్ రత్నములాగా మారావా, లేక పిచ్చిరాయిగానే కనబడుతున్నావా? నీ ప్రభు దృష్టిలో నువ్వు ఎట్లా అనిపిస్తావు? ప్రభువుని అడుగు, చెప్తాడు. ప్రభా, నీ దృష్టిలో నేను ఎటువంటి వ్యక్తిగా ఉన్నానని మీకు అనిపిస్తుంది అని నువ్వు ధ్యానం చేయగలిగితే నీకే తెలుస్తుంది. ఆయన తట్టు తిరగడంలా, ఆయన దగ్గరకు రావడంలా తిరుగుబాటు ప్రశ్నలు వేస్తున్నారు. ఏ విషయంలో ప్రేమించావు? మేమేమి నీ నామాన్ని అలక్ష్యం చేశాం, మేమేమి నీ బల్లను అభ్యంతరపరిచాం, ఏ మాటలు మాట్లాడి నేను ఆయాస పెట్టాం, ఏ విషయంలో నీ తట్టు తిరగమంటావు, ఏ విషయంలో మేము దొంగిలించినాం, ఏమి గర్వ మాటల పలికి నేను బాధ పెట్టాం. 7 సార్లు తిరుగుబాటుతోనే వారు మాట్లాడారు. అయినా ప్రభు వెనకాల పడుతున్నాడు. ఎందుకో చెప్పనా? నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార గుత్తెను ఆర్పడు. ఈ రెల్లు నలిగిపోయిందిలే, విరిచేద్దాం అనుకోడు ఆయన. దాన్ని తిరిగి కడదామని ప్రయత్నం చేసేవాడు. మకమకలాడుతున్న ఈ అవిసనార దీపాన్ని ఆర్పేడు. చేతులన్న అడ్డం పెడతాడు, ఒత్తైనా చమురుతాడు, లోపల చమురన్నా పోస్తాడు, నిన్ను వెలిగిస్తాడు.
అది ఆయన మనసు. అందుకని లాస్ట్ మెసేజ్లు అంటున్నాడు, ఎప్పటికైనా మించిపోయింది లేదు, మీరు తిరిగితే నా స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాను, నా రత్నాల్లాగా మిమ్మల్ని చేసుకుంటాను అని పిలుస్తా ఉన్నాడు. కానీ వారు రత్నాలు అవ్వలేదు, పిచ్చురాలుగానే మిగిలిపోయారు. 400 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత అరుదైపోయింది. దేవుడు మాట్లాడడం మానేశాడు. మళ్ళీ ఆయనే జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆయన ఇలాగన్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక ఇశ్రాయేలీలైన మీరు ఇంకా లయం కాలేదు, ఎప్పుడో లయమైపోవాలి. కానీ మార్పు లేని నా గుణముందు చూశారు, అది మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలా చేసింది అని. ప్రియులారా, ఎలిజబెత్ జకర్యాల్లోంచి బాప్తిస్మిచ్చి యోహానునిచ్చి మళ్ళీ పని మొదలు పెట్టాడు ఆయన. ఈ దేవుడు మరో అవకాశం ఇచ్చే దేవుడు. ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు, నాకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అర్థం చేసుకొని ఆయన తట్టు తిరుగుదాం. యాకోబు అందుకే ఇలా అరిచాడు, మీరు ఆయన తట్టు తిరగండి, ఆయన దగ్గరకు రండి, మీ హృదయాలు శుభ్రం చేసుకోండి, మీ చేతులను కడుక్కోండి, మీ యాటిట్యూడ్ పవిత్రం అవ్వాలి, మీ యాక్షన్స్ పవిత్రం అవ్వాలి, రండి అని పిలిచాడు. అలాగే ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. నువ్వు ఒక పిచ్చి రాయివై విసిరివేయబడ్డానికి పనికొచ్చే వ్యక్తివి, కానీ పరలోక పట్టణపు ప్రాకారాల దగ్గర, ఆ పునాదుల దగ్గర అందంగా అలంకరించబడ్డానికి నిన్ను ఒక రత్నంగా చూడగోరుతున్నాడు. ఇష్టమైన అలా అవ్వడానికి నీకు ఇష్టమైతే ప్రభుకు నిన్ను అప్పగించుకో. ప్రభా, నీ కొరకు బ్రతుకుతాను. ఈ భ్రష్టు పట్టిన ఈ దుష్ట దినాలలో నిన్ను గూర్చిన వ్యతిరేకతలు బాగా పెరుగుతున్న రోజుల్లో నేను నీ వాడనై ఉండగోరుదును, నువ్వు నా వాడవు, నేను నీ దానను అన్నట్టుగా ఆయన కొరకు బ్రతుకుదాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధి కొరకు, నీ వాక్యం కొరకు స్తుతిస్తున్నాం. శ్రద్ధగా నీ మాటలు ఆలకించిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ ఆయన రత్నములుగా మలచండి, షేప్ చేయండి, మోల్డ్ చేయండి. మీ ఉద్దేశాల కొరకు, సంకల్పాల కొరకు మమ్మల్ని నమ్మకంగా వాడుకోండి. నీ దాసులు పడుతున్న ప్రయాసకు ఫలమిమ్మని ఆయా సంఘాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి